సార్ నమస్కారం. నమస్కారం బుచ్చన్న. సార్ మొదలు నేను ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్ళే ముందు, నదీ జలాల విషయంలో నేను ఒక 20, 25 ఏళ్లుగా చూస్తున్నాను మిమ్మల్ని. వ్యాసాల రూపంలో ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. మీరు చదివిందేమో లా కోర్సు. ఈ నీటి ఇంజినీర్లకు కూడా మీరు క్లాస్ చెప్తున్నారు. బహుశా ఈ 3 నెలల కింద క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకాశంలో వర్షాలు వీటి మీద ఓ క్లాస్ చెప్పారు. నేను విన్నా అది. మీకు ఈ జల వనరుల మీద అవగాహన ఎట్లా వచ్చింది? ఎవరు కారకులు? ఎక్కడ నేర్చుకున్నారది? అంటే నేను ఒకరోజు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఎక్కడ మా ములుగు, మా నేటివ్ ప్లేస్ పక్కన. అయితే వేరే కేసు విచారణ జరుగుతూ ఉంది. నెక్స్ట్ కేసు కోసం నేను వెయిట్ చేస్తున్నా. న్యూస్ పేపర్ తిప్పుతుండే ఇట్లా కోర్టులో జడ్జి గారి ముందే. ప్రతి పేజీలో 2 రైతుల ఆత్మహత్య, 3 రైతుల ఆత్మహత్య. అది వరంగల్ జిల్లాలోనే. అది జిల్లా ఎడిషనే. అప్పుడు ఈ జిల్లా ఎడిషన్లో వచ్చేది. అయితే ఒక టాబ్లెట్స్ ఒక పేజీలో 2, ఒక పేజీలో 3, ఇట్లా మొత్తం లెక్క పెడితే ఒక్కరోజే 16 మంది వరంగల్ జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నిట్లో కూడా ఏమనుందంటే బోర్లు వేసుకొని అప్పులు కట్టలేక, బోర్లకు చేసిన అప్పులు కట్టలేక, బోర్లు పడక, ఆ బోర్ల కింద పంటలు పండక, అప్పు చెల్లించలేక పరువు కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు రైతులు అనేది అన్నిట్లో అన్ని వార్తలలో ఉన్నది. నాకు 2 అనిపించినాయి. ఒక్కరోజు ఒక్క జిల్లాలో 16 మంది చనిపోతే ఇది మెయిన్ ఎడిషన్లో వార్త రాలే. ట్యాబ్లాయిడ్లో కూడా అక్కడోటి వచ్చింది. అంటే అన్నం పెట్టే రైతు నీళ్ళ కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అసలు పరిస్థితి ఏంది? మనసు వికలమైపోయింది. ఇక ఆ రోజు కోర్టుకు గుడ్ బై చెప్పి సకత్ జయశంకర్ సార్ దగ్గర పోయినాం. పోయిన తర్వాత ఏంటి సార్ ఈ పరిస్థితి, ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నారు అంటే తెలుసుకోవాలి కారణాలు అన్నాడు. అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమాలు మొదలు కాలే. 96 నేను చెప్పేది, 96 అప్పుడు. అయితే తెలుసుకోవాలి అసలు ఈ ఆత్మహత్యలకు ఇది ఒకటే కారణమా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? ఎందుకంటే రైతులకు అనేక రకాల కష్టాలు ఉన్నాయి. ఆయన సార్ ఎకనామిక్స్ కాబట్టి బాగా చాలా రోజుల నుంచి స్టడీ చేస్తున్నాడు. అంటే కల్తీ విత్తనాలు ఉన్నాయి, పంట దిగుబడి సరిగా రాక, న్యాచురల్ కెలామిటీస్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా స్టడీ చేద్దామా అన్నాడు. అన్న తర్వాత ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నా సార్ని తీసుకొని పోయేది. కార్లు ఇంతంత పెట్రోల్ పోయించుకొని పోయేది. పోతే ఆ రైతు కుటుంబ సభ్యులు చెప్పేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే సిద్దిపేట ఆనుకొని లింగారెడ్డిపల్లి అనే ఊరు ఉన్నది. అది 1 కిలోమీటర్ ఉంటుంది సిద్దిపేటకు. చాలా బాధాకరం. అది ఏంటంటే రాత్రి తేజ న్యూస్లో 9:30కు ఈ వార్త వచ్చింది, ఒకతను ఉరి పెట్టుకున్నాడు అని. సారుకు ఫోన్ చేశారు. వాళ్ళైతే సారు వరంగల్ నుంచి వచ్చిండు, నేను ఇక్కడి నుంచి పోయినా. వైఎస్ఆర్ సిచ్యువేషన్ ఏంటంటే దూలానికి వేలాడుతుంది. పొద్దు పొడిచింది అప్పటికి. వాళ్ళని అడిగినాం ఇద్దరం, ఇట్లా చిన్న గడంచుండే దించవచ్చు కదా, ఎందుకు ఇంకా దానికి అట్లే ఉంచిందంటే, నిన్న అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి, అంజుమాన్ అంటే భూతనక బ్యాంకు, ఇజ్జత్ తీసిండ్రు, తట్టుకోలేక చనిపోయాడని చెప్పి. సరే దించండి, మేము ఉన్నాం ఇక్కడ, మేము మాట్లాడతామని చెప్పి శవాన్ని దించినాక వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఆ రైతుకున్నది కేవలం ఒక 15 ఎకరాలు, 35 బోర్లు వేశాడు. ఒకదానిలో నీళ్ళు పడలే. లాస్ట్కి ఒక బోర్లో పడ్డాయి.
అప్పు తెచ్చి పంట వేసుకున్నాడు. తీరా పొట్టకొచ్చే టైంకి బోర్ ఎండిపోయింది. అప్పులోళ్ళు ఏమో ఇంటి మీదకి వచ్చారు. వేరే దారి కనబడక చనిపోయాడు. ఇట్లా మేమిద్దరం కలిసి ఒక 20-25 సంఘటనలు చూసాం. ఇక ఆ టైంలో ప్రాక్టీస్ చేయడం ఇదంతా ఆలోచన రాలే. ఇక వదిలేసి ఇక తెలంగాణ కోసం మనం పనిచేయాలి సార్. ఎందుకంటే మనకు నీళ్ళు ఎందుకు వస్తలేవు? గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది, నీళ్ళు అన్నీ పోతున్నాయి సముద్రంలోకి. వాటిని మనం మలుపుకోవాలంటే ఏం చేయాలి? ముందు నీళ్ళ గురించి తెలుసుకుందామని చెప్పి ప్రభాకర్ రావు అని ఒక రిటైర్డ్ ఇంజనీర్, ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో ఉండేది. ఆయన ఎంత మంచి మనిషి అంటే 1948లో నిజాం పరిపాలన చేస్తున్న సమయంలో రజాకార్ల దాడులను ఎదుర్కోవడానికి ఆ రోజుల్లో రామానంద తీర్థతో కలిసి, అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయింది అనేది, మంతిని బ్రాహ్మడు. జనరల్గా బ్రాహ్మలు ఉద్యమాల్లోకి రారు, చాలా మేధావి, 21 సంవత్సరాల వయసు. ఆయన ఏం చేసిండంటే రామానంద తీర్థం కలిసి నాగపూర్ పోయి ట్రైనింగ్ తీసుకొని తుపాకీ పట్టుకొని రజాకార్ల నుంచి ప్రజలను రక్షించడానికి ఫైట్ చేసిన వ్యక్తి. సరే, పోలీస్ యాక్షన్ అయింది, అయినా కూడా ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పి బయటికి రాలే. 1951లో అప్పుడు రిక్రూట్మెంట్ అవుతున్నప్పుడు వెల్లోడి గవర్నమెంట్ ఆయన ఇంజనీర్గా అపాయింట్ అయ్యండి తెలంగాణలో, జూనియర్ ఇంజనీర్. ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 87లో ఈఎన్సీగా రిటైర్ అయ్యాడు. నెత్తి మీద ఒక క్యాబ్ పెట్టుకునేది, బొచ్చు టోపీ అంటాం కదా. అయితే ఆయనే సార్క్ ఫ్రెండ్. ఇద్దరం కలిసిపోతే ఆయన అన్నాడు కదా, నీళ్ళ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మంచిదే, బట్ నువ్వు పెద్ద మనిషి అయిపోయినావు జయశంకర్, నువ్వు ఎడ తిరుగుతావు, నేను ఇవాళ పాఠం చెప్పినా అంటే రేపు పొద్దున మళ్ళీ పోయి చూసి రమ్మంట. ఈ పిల్లాడు కొంచెం యంగున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది, ఇక నాకు అప్పచెప్పినావు కదా, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. మిమ్మల్ని జస్ట్ 40 years, 40 ఏళ్ళు ఉంటేనే. అంటే ఇది జరిగి ఇప్పటికీ 28 ఏళ్ళు అయింది. సో ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్ తర్వాత రమ్మనేవాడు. లంచ్ తర్వాత ఆయన ఒక కునుకు తీసి, ఎందుకంటే అప్పటికి ఆయన 70 ఏళ్ళు పైనాడు. సో రోజు నాకు విషయాలు చెప్పేవాడు డైలీ. ఏంటంటే 80 ఏళ్ళ పైన ఉండి అప్పటికే ఆయన తెలంగాణ చూసి చనిపోయాడు. తెలంగాణ వచ్చినాక 2 సంవత్సరాలు చనిపోయాడు. అయితే ఆయన ఇవాళ నాకు సింగూరులో జరిగిన అన్యాయాల గురించి చెప్పేవాడు. రేపు పొద్దున పోయి సింగూరు చూసిరమ్మనేవాడు. ఆయనకు తెలిసిన ఇంజనీర్లది ఎవరు దాని ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి నువ్వు పోయిరాప్ప అంటే, వాళ్ళు నాకు ఈయన పంపిండు కాబట్టి ఈయన పెద్ద మనిషి కదా. ఈయన గొప్పతనం ఏంటంటే తెలంగాణలో అన్ని ప్రాజెక్టులలో ఈయన పనిచేసిండు. ఓహో. నాగార్జున సాగర్ కట్టక ముందు ఆయన ఇంజనీర్. నాకు మంచి గురువు దొరికిండు అనుకున్నా. ఆయన వల్లనే మొత్తం నాలెడ్జ్ అంతా కూడా నాకు వచ్చింది. ఈ పాత ప్రాజెక్టులు పాడైపోయినాయి, ఇవన్నీ కూడా నాకు ఆయన చెప్పిండు. చెప్పి మీరు ప్రాక్టికల్గా అధ్యయనం చేయకపోతే నీళ్ళ లెక్క అర్థం కాదు, ఇది చాలా జటిలమైనది, తెలంగాణకు నీళ్లు కావాలి, కృష్ణా గోదావరిలో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, కానీ పాలకులకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిండు ఆయన. ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత 500 కిలోమీటర్లు తెలంగాణలో గోదావరి పోతుంది, ఒక్కటంటే ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక్కటంటే ఒక బ్యారేజ్ కట్టలేదు. ఎందుకంటే డెల్టాల తొలకరి నాట్లకు ఖరీఫ్ కాలంలో నీళ్లు కావాలంటే వాళ్ళు మన చెరువుల మీద ఆధారపడతారు అన్నాడు. ఎట్లా అంటే తెలంగాణలో చెరువులు దిగాలి, ఎందుకంటే గోదావరిలో ప్రాణహితలో కానీ ఇంద్రావతిలో కానీ శబరిలో కానీ జూన్ నెలలో నీళ్ళు రావు. ఇక్కడ చెరువులు దిగాలి, ఈ చెరువులు తెగిన నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలవాలి, ఆ నీళ్ళన్నీ ధవళేశ్వరం పోవాలి, 13 లక్షల ఎకరాలకు నాట్లు పడాలి వాళ్ళకు. అయితే ఈ చెరువులో దిగిన నీళ్ళు అక్కడికి పోవాలంటే ఎక్కడ బ్యారేజ్ కట్టినా, ఎక్కడ చెక్ డ్యామ్ కట్టినా, ఎక్కడ ఆనకట్ట కట్టినా ఆ నీళ్ళు ఇక్కడనే ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు కట్టరు. ఆయన చెప్పినట్టే 2001లో టీఆర్ఎస్ అప్పుడు మొదలైన తర్వాత దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
బ్యారేజ్ కడతారంటే కడెం సిఆర్ మంత్రి మంత్రి. బ్యారేజ్ అక్కర్లేదంటాడు చంద్రబాబు నాయుడు. అండ్ బ్యారేజ్ కడితే ఏమైందంటే పైనుంచి నీళ్ళు రావు డెల్టాకు, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఇక్కడ లిఫ్ట్ చేసుకుంటాం మనం. ఆడ చిన్న బొందు ఉంటుంది అన్నట్టు, ఆ బొందలోకి వెళ్ళి ఎత్తిపోసుకోవాలని అంటాడు. 5.5 లక్షల ఎకరాల కట్ట బొందల నుంచి ఎత్తిపోసుకోవాలన్నట. శ్రీఆర్ కూడా బాధపడ్డాడు, బట్ ఏం చేయగలుగుతాడు ఆయన, ఇరిగేషన్ మినిస్టర్ అయినా కూడా ఏం చేయలేడు. చాలామంది తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి కదా, ఇంకా డెల్టాకు మన నీళ్ళు కావాలని అనుకుంటారు. అంటే వెనకటి రోజుల్లో ఆంధ్రలో సంక్రాంతి పెద్ద పండుగ, తెలంగాణకు దసరా పెద్ద పండుగ. ఎందుకంటే ఇక్కడ అన్ని చెరువుల కుంటల కింద వ్యవసాయం. అక్కడ ధవళేశ్వరము, ప్రకాశం బ్యారేజీ, సంగం ఆనికట్ట, కేసీ కెనాల్ కింద వ్యవసాయం అక్కడ. ఇవన్నీ ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు. వాళ్ళది ప్రాజెక్టుల వ్యవసాయం, మన చెరువుల కింద వ్యవసాయం. మన దగ్గర మొట్టమొదటి ప్రాజెక్ట్ నిజాం సాగరు నిజాం కట్టిండు. అది 1931లో అయిపోయింది. ఇక ఆ తర్వాత ఏ ప్రాజెక్టు కూడా పెద్దగా కట్టింది లేదు. ఒక పోచంపాడు ప్రాజెక్టు పేరుతో శ్రీరామ్ సాగర్ కట్టారు. అయితే చెరువుల నీళ్లు ఇక్కడ వర్షాలు పడలేదు, సపోజ్ ఈ చెరువులు దిగాలి అలా పోవాలనేది ఒక సిద్ధాంతం. సపోజ్ వర్షాలు పడలేదు తెలంగాణలో, అప్పుడు ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు అంటే అప్పుడు సింగూరు లేదు, నిజాం సాగర్ ఉంది. పోచంపాడు అప్పుడే కట్టిళ్ళు 1963 నుంచి 69 మధ్యలో కట్టారు. కడెం ప్రాజెక్టు నిజాం కాలంలో 49లో మొదలుపెట్టారు, 53, 55 వరకు కట్టారు. కట్టినాక వీళ్ళు అంటారు కదా, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కట్టినాక మొదటి వరద నింపి కాలువలకు నీళ్ళు వదిలిపెట్టంగానే కొట్టుకుపోయింది ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఒకటేసారికి. మేము గొప్ప, వీళ్ళకి తెలియదు ఏ ప్రాజెక్ట్ అయినా. తుంగభద్ర డ్యామ్ కొత్తగా కట్టంగానే ఆ మొత్తం దెబ్బతిన్న తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో గోల అయింది. కొత్త ప్రాజెక్ట్ ఇట్లెట్లా అయింది అంటే బూరుగురు రామకృష్ణరావు సమాధానం చెప్పాడు. పోలవరం కడుతుంటేనే దెబ్బతిన్నది పారాపెట్ వాళ్ళు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు చాలామంది, నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. మనం గర్వించదగ్గ విశ్లేషకుడు ఆయన. నా వీడియోలే అందరు చూస్తారంటే నేను ఆయన ప్రతి వీడియో చూస్తాను. బట్ ఆయన కూడా ఒకరోజు ఏం చెప్పిండంటే ఎప్పుడో 1853లో కట్టిన ధవళేశ్వరం అంత గట్టిగా ఉంది అని అన్నాడు. ప్రకాశం బ్యారేజ్ కూడా అంత గట్టిగా ఉందని చెప్తారు, చెప్తారు. వాస్తవంగా ఏమైందంటే 100 ఏళ్ళ తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులతోని గోదావరి మీద కట్టిన ధవళేశ్వరాన్ని పునర్నిర్మించారు, ప్రకాశం బ్యారేజ్ని కూడా పునర్నిర్మించారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికంటాడు 100-150 ఏళ్ళ కింద కట్టినాయి గట్టిగా ఉన్నాయని. తెలియదు, వాళ్ళకి తెలియదు. తుంగభద్ర కూడా అట్లే అయింది. ఏ ప్రాజెక్ట్ అయినా బాల్యారిష్టాలు కట్టిన కొద్ది రోజులకే మొత్తం పోయిందా? కడుతుంటేనే చాలా దెబ్బతిన్నది. అసెంబ్లీలో దాని మీద విపరీతంగా గొడవ అయింది హైదరాబాద్ అసెంబ్లీలో. ఇప్పటికైనా మీకు మినిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ అసెంబ్లీలో తుంగభద్ర డ్యాము దాన్ని దెబ్బతిన్న దాని మీద ఒక్కొక్క ఎమ్మెల్యే ఏం మాట్లాడండి, హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అప్పుడు. ఎందుకంటే నిజాము సపోర్ట్తో కట్టారు అది. నిజామే అప్పుడు డ్యామ్ యొక్క రూపకల్పన చేసిందే నవాబ్ అలీ నవాజ్ జంగ్, మన ఇంజనీర్స్ డేస్. అయితే ఇది ఎందుకు మొదలుపెట్టినా అంటే ప్రభాకరరావు గారు చెప్పింది ఏంటంటే డెల్టాలో ఖరీఫ్ పంటలకు నాట్లు పడాలంటే తెలంగాణ నీళ్లు కావాలి, లేదా పై రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లు కావాలి. అదివరకు ఒకటే పంట పండించుకునేటోళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత 2 పంటలు పండిస్తున్నారు. మీకు కొంచెం సెటైరిక్గా చెప్తా. వాళ్ళేమో సంక్రాంతి ఆంధ్రలో పెద్ద పండుగ, గొప్ప పండుగ. మనకు దసరా పెద్ద పండుగ, గొప్ప పండుగ. పండుగ అంటే ఎప్పుడు? మనకు ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు ఆడబిడ్డలను పిలుచుకుంటాం, అక్టోబర్ నవంబర్లో చీర పెడతాం, నగలు పెడతాం, ఆ వడ్డానం పెట్టుకొని బతుకమ్మ పండుగ కాడ చాలా గొప్పగా గర్వంగా మా తల్లిగారింటికి వస్తే చూడు నాకు నగలు పెట్టిందని ఇట్లంతా వేసుకొని అందరికి చూపెడతా ఉంటారు. బతుకమ్మ పాటలు అల్లుతూ ఉంటారు. వాళ్ళ అన్న ఏం పెట్టిండు, తల్లి ఏం పెట్టింది. అక్కడ కూడా సంక్రాంతి చాలా గొప్పగా చేస్తారు. గొబ్బెమ్మలు పెట్టుడు, ఆ గంగెడ్లు, ఇట్లాంటివన్నీ. అక్కడ దాసరి వాళ్ళు
ఈ నెత్తి మీద అది పెట్టుకొని వచ్చి కథలు చెప్పడము, హరికథలు ఇట్లాంటివన్నీ మంచిదే. పంటలు చేతికి వస్తేనే పండుగ. వాళ్ళు అప్పుడు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని చెప్పి వాళ్ళు అందరూ మెసేజ్లు ఇచ్చుకున్నాం. ఇప్పటికి ఇస్తారు సంక్రాంతి పండుగకి. మనమేమో దసరాకి ఇచ్చుకుంటాం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి. వాళ్ళు ఏమనుకున్నారంటే నీళ్ళు ఉన్నప్పుడు 2 పంటలు ఎందుకు పండించుకోకూడదు. అయితే మరి వాళ్ళకు జూన్లో నీళ్ళు లేవు. ఇక్కడ ప్రాజెక్టులు కట్టారు. కడెం ప్రాజెక్టు కట్టారు, పోచంపాడు కట్టారు, నిజాం సాగర్ కట్టింది, ఇవన్నీ ఉన్నాయి. అయితే అక్కడ జూన్ నెల నాట్ల కోసం ఇక్కడ గేట్లు తీస్తారు. శ్రీరామ్ సాగర్లో, నిజాం సాగర్లో, కడెంలో. లాస్ట్కు తాలిపేరు ప్రాజెక్ట్ అనేది ఎవరు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఇది ఎక్కడ ఉందంటే చెర్ల వెంకటాపురం అడవులలో ఉంది. అది బస్తర్ కానుకొని ఉంటుంది. అక్కడ కుంట అనే ఏరియా అవన్నీ ఉన్నాయి. భద్రాచలం దాటినాక ఆ నది ఛత్తీస్గఢ్ నుంచే వస్తుంది. ఆ నీళ్లు కూడా ఛత్తీస్గఢ్ దాకా పోతాయి లోపలికి. ఏ నది అది? తాలిపేరు. నది పేరు తాలిపేరు. తాలిపేరు ఉపనది, గోదావరి ఉపనది. చాలా చిన్న నది అది. బస్తర్ కొండల్లో పుట్టి అటు వస్తుంది. కేవలం డెల్టా పంటల కోసం ట్రైబల్ నిధులతోనే ఆ ప్రాజెక్ట్ కట్టిండు. ట్రైబల్ నిధులతో డెల్టా కోసం ట్రైబల్స్ కోసమేమో కుడికాలువ పెట్టిండు. అది ఎంత దూరం అంటే కొద్ది దూరమే పోతుంది. ఒక 2,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అది. 2,000. ఇక్కడనేమో చెర్ల వెంకటాపురంలో మొత్తము ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు. ఎందుకు అంటే అది తరతరాలుగా అది ఒక చిన్న సంస్థానంలాగా. అంటే హైదరాబాద్ స్టేట్లో ఉన్న, బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఆ ఊర్లన్నీ కూడా ఒక సంస్థానంలాగా ఉండేది. జమీందార్ బాబు అని ఉన్నాడు నా స్నేహితుడు ఇప్పటికీ. అయితే వాళ్ళ పరిపాలన కింద ఉండేది అది. చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి పోయి ఆ తూర్పుగోదావరి జిల్లాలో భాగం. ఒక భద్రాచలం టెంపుల్ తప్ప 1959 వరకు ఆ తూర్పుగోదావరి జిల్లాలో భాగం. ఆంధ్ర కుటుంబాలే ఉంటాయి. ఆ ప్రాంతం తెలంగాణలోకి వచ్చింది కానీ కుటుంబాలన్నీ ఆంధ్రే. సో వాళ్ళ కోసం 23,000 ఎకరాలకు వాళ్లకు నీళ్ళు ఇవ్వడానికి ట్రైబల్ నిధులతో. అయితే ఆ భూములన్నీ 1/70 కిందకి వస్తాయి. కానీ వీళ్ళందరూ 1/70 కంటే ముందు పొజిషన్లో ఉన్నారు. ఉన్న వాళ్లకు వ్యవసాయం చేసుకునే హక్కు ఉన్నది. అమ్మాలంటే వాళ్ళు ట్రైబల్స్కే అమ్మాలి. కానీ ట్రైబల్స్ కొనగలిగే శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళ చేతులు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అయితే ఆ చెరువు ఒక 10 సార్లు నిండుతుంది. ఒక సీజన్లో 10 సార్లు ఓవర్ఫ్లో అవుతుంది. అంటే ప్రాజెక్ట్ అది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే ప్రతిసారి జూన్ నెలలో అంతకుముందు నింపి పెట్టుకున్న నీళ్ళన్నీ కూడా ఈ గోదావరి డెల్టా కోసం తలుపులు లేపుతారు. తర్వాత కిన్నెర్సాన్ ప్రాజెక్ట్ అని ఉంది పాల్వంచ అడవులలో. అది కట్టింది పవర్ హౌస్ కోసం, పాల్వంచ పవర్ హౌస్కు నీటి సప్లై. అంటే బూర్గంపాడు ఏరియాలో ఒక తూము పెట్టి 20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది. నేను రాసేదాకా ఎవరికి తెలియదు కూడా. అది 98లో రాసిన దాని మీద, కిన్నెర్సాన్ మీద. 98లో పోయినా నేను ఆ ప్రాజెక్టు చూసి వచ్చిన. చాలా బాగుంటుంది. మొసళ్ళు ఉంటాయి అందులో బాగా. మంచి వరంగల్ ఖమ్మం బార్డర్లో ఆ వాగు పుడుతుంది, కిన్నెర్సాని వాగు. విశ్వనాథ సత్యనారాయణ పాట కూడా ఉంది కదా, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అని. అయితే ఆ కిన్నెరసాని నది చాలా ప్యూర్ వాటర్. ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తుంది, ట్రైబల్ విలేజెస్ నుంచి వస్తుంది అది. అయితే ఆ వాటర్ని అంతా కిన్నెరసాని డ్యామ్ కట్టిండ్లు, ఆపిల్లు. బూర్గంపాడుకు కాలువలు పెట్టలే, తూము పెట్టిండ్లు, కాలువలు పెట్టలే. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వేరున్నది. పాల్వంచ థర్మల్ పవర్ ప్లాంట్ కొంచెం నీళ్ళే సరిపోతాయి. కానీ కిన్నెరసాని వాటర్ అంతా కూడా డెల్టాల నీళ్ళు అవసరం పడ్డప్పుడు మొదటిసారి ఖరీఫ్లో, రెండోసారి రబీలో తలుపులు తెరిచి తీసుకుపోతారు. అట్లాగే చిన్న చిన్న ప్రాజెక్టులు తెలంగాణలో ఉండే, కడెం కానీ ఇట్లాంటి అప్పర్ మానేరు కానీ అది నిజాం కాలంలో కట్టినాయి. వాటి కూడా అందులో ఉన్న నీళ్ళు ఉంటే ఇడిచిపెట్టి తీసుకొని పోతారు. అసలు తెలంగాణ వాళ్ళకి నోరెక్కడిది. అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 1956 సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత
ఇందులో మనం కాంగ్రెస్ వాళ్ళ ద్రోహాన్ని నేను చెప్పదలుచుకున్నా. 1956లో తెలంగాణ కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్, అప్పుడు ఒకటే కాంగ్రెస్. ఓకే, ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం 14 షరతులల్లో ఒక షరతు ఏం తెలుసా? హైదరాబాద్కు సపరేట్ కాంగ్రెస్ కమిటీ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి టికెట్లు వీళ్ళే ఇచ్చుకోవాలి. వీళ్ళు ఆంధ్ర కాంగ్రెస్ మీద ఆధారపడితే ఇక తెలంగాణ వాళ్ళు డమ్మీలు అయిపోతారని చెప్పి ఎంతో దూరదృష్టితోని చెన్నారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు, జేవి నరసింహరావు గారు వాళ్ళు దాని మీద పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకాలు చేశారు. వాళ్ళు ఏం చేసిందంటే తెలంగాణకు సపరేట్ హైదరాబాద్ పీసీసీ కమిటీ ఉండాలన్నారు. నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏమన్నాడంటే మళ్ళీ 2 కాంగ్రెస్లు అయింది, ఒక్క ప్రభుత్వం 2 కాంగ్రెస్లు ఉంటాయా, అది అవసరం లేదని కొట్టేసిండు. కొట్టేసిన తర్వాత ప్రతి ఎలక్షన్లో టికెట్ కోసం నీలం సంజయ్ రెడ్డిని, బ్రహ్మానందరెడ్డిని, వెంగళరావును కాళ్ళేళ్ళు పట్టుకోవాలి కదా. వీళ్ళు మాట్లాడతారా? నీళ్ళ మీద మాట్లాడితే టికెట్ ఇస్తారా? నేను 1998 అసెంబ్లీలో చర్చ పెట్టించి జువా చంద్రశేఖరరావు అని చెప్పి కరీంనగర్ ఆయనతోని తెలంగాణ మీద చాలామంది ఎమ్మెల్యేలకు నేను ఒకటి ప్రత్యేకంగా బుక్లెట్, ఇట్లాంటి బుక్లెట్లు ఎప్పుడు వేసిండ్రు అది? ఇదేమో తెలంగాణ రాష్ట్రం తరఫున 2002లో నేనే రాశాను. ఇది మీరు రాసింది? ఇది తెలంగాణలో గోదావరి జిల్లాలో వినియోగం. ఇట్లాంటి నేను ఏం చేశానంటే అనాగ్రంథమాలు ఎట్లయితే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వటికోట అల్వార్ స్వామి పెట్టిండో, నేనేం చేశానంటే 5 రూపాయలకు ఒక బుక్ అని చెప్పి చిన్న పుస్తకాలే. ఆ పుస్తకాలన్నీ ఒక్కొక్క ప్రాజెక్టు మీద, ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన వాటి మీద ఎట్లా అన్యాయం జరిగింది తెలంగాణకు అనేది 99 అప్పుడు నేను ప్రింట్ చేశాను అన్నట్టు. అయితే ఇట్లా అవేర్నెస్ బాగా క్రియేట్ చేశాం ఈ టైం. కానీ ఆ రోజులలో ఈ అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ లేక ఏ విషయం మీద కూడా తెలంగాణ వాళ్ళు ఒకటేమో అవేర్నెస్ లేదు, రెండవదేమో మాట్లాడే ధైర్యం లేదు. అయితే చంద్రశేఖరరావుకి ఇచ్చిన నేను ఈ పుస్తకాలు ఇస్తే ఆయన అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చాం. ఇస్తే ఆయన మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అదే అసెంబ్లీలో మాట్లాడిన ఆయన. మన కేసీఆర్ గారు మంత్రి అప్పుడు. అయితే ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వలే. అందులో చంద్రశేఖరరావు గారు ఒకరు, జువా చంద్రశేఖరరావు కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే. ఇక మంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ మాట్లాడలేడు. ఎమ్మెల్యేలు ఉన్న మిగతా వాళ్ళు ఎవరెవరైతే మాట్లాడినో అందరు టికెట్లు కట్టు. అంటే ఆనాడు వాళ్ళని వ్యతిరేకిస్తే రాజకీయంగా టికెట్ రాదు. ఇక్కడ 2 విషయాలు మీరు చెప్పిన దాన్ని బట్టి, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉన్నది కాంగ్రెసే. పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక రాజకీయ పార్టీకి ఉండాలని అగ్రిమెంట్ చేసుకోవడం అంటేనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేరు కాదు అనే భావన మనలో ఉన్నది. గోదావరి జలాల వినియోగానికి ఆనాడు నిజాం ప్రభుత్వం ఆలోచన పక్కాగా ఉన్నదా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఉన్నది, ఎట్లున్నది? అది చెప్పడానికంటే ముందు ఒక మాట చెప్పి నేను చెప్తాను. దసరాకు సంక్రాంతికి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి చేసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు మీరు చూడండి, దసరాకు ఆంధ్ర వాళ్ళు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని మెసేజ్లు పెడతారు, సంక్రాంతికి కూడా పెడతారు. అంటే ఒక్క పంట పండించుకునేది 2 పంటలు పండించుకున్నారు. మరి వాళ్ళకి 2 పంటలకు నీళ్ళు ఎక్కడి? వాళ్ళ పంటకాలం ఎట్లుండేదంటే ఈ గోదావరిలో నీళ్ళు ఎప్పుడు వస్తాయో అది వాళ్ళ పంటకాలం. అంటే జూలైలో నాట్లు పడితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జూలైలో నార్లు పోసుకునేది, డిసెంబర్, జనవరి కల్లా పంటలు ఇంటికి వచ్చేది. సంక్రాంతి పండుగ ఇది ఒకటే పంట వాళ్ళకు, సంక్రాంతి పండుగ. ఇప్పుడు ఏం చేశారు, ఖరీఫ్ పంటల్ని ముందుకు జరిపారు. జూన్లోనే వాళ్ళు నార్లు పోసుకొని నాట్లు వేసుకుంటున్నారు. అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి ఈ పంట వచ్చేస్తున్నది. ఆ టైంలో గోదావరిలో నీళ్ళు ఉంటాయి కాబట్టి మళ్ళీ 2వ పంటకు నాట్లు వేసుకుంటాను. అది పొట్టకొచ్చే టైంకి తడులకు నీళ్ళు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఫిబ్రవరి వచ్చేసరికి, జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి ప్రాణహిత దగ్గర దారాలు ఆగిపోతాయి. వారం రోజులైనా 1 టీఎంసీ రాదు. ఇంద్రావతిలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇంద్రావతి మీద కూడా రెగ్యులేటెడ్ రిలీజెస్ అని అనుకున్నారు, బట్ హైడల్ పవర్ ప్రాజెక్టు భూపాలపట్నం దగ్గర కట్టలేదు. కట్టకపోయేసరికి అక్కడి నుంచి కూడా స్టోరేజ్ లేదు, నీళ్లు రావు. శబరి నుంచి కూడా కేవలం కొన్ని నీళ్ళు వస్తాయి. అంటే రోజుకొక 300 క్యూసెక్కులు, 400 క్యూసెక్కులు, అంటే
అటువంటి ఒక 20 రోజులు అయితే ఒక టీఎంసీ. 20 రోజులు. ఎందుకు అనంటే పైన సీలేరు పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, శబరి మీద ఉపనది అది. ఆ పవర్ జనరేట్ చేయంగా వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, గవ్వే మనకు డెల్టాకు దిక్కు అన్నట్టు. ఈ బాగులల్లో అన్నిట్లో నీళ్ళు ఆగిపోతాయి, వర్షాలు పడవు కదా ఆ టైంలో. ఇట్లా ఏమైందంటే డెల్టా రెండో పంట పండించడం మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి పంట ముందుకు జరిపినందుకు నీళ్లుండయి, రెండో పంట వెనకకు జరిగినందుకు నీళ్లుండయి. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి అంటే సింగూరు ప్రాజెక్టు కట్టిన తర్వాత 1985 మొదలుపెట్టి 89 వరకు కంప్లీట్ చేశారు. సింగూరు డ్యామ్ తలుపులు కూడా హైదరాబాద్ మంచినీళ్ళ కోసం వేయాల్సిన సింగూరు అందులో కూడా బూర్గంపాడులో కిన్నెరసాన్ నుంచి ఎట్లయితే 20,000 ఎకరాలకు నీళ్లు పోవాలనో సింగూరులో కూడా తూములు కట్టారు. కాలువల ద్వారా 40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఆ తూములు కట్టిండ్లు, కాలువలు తీయలేదు. అక్కడ కిన్నెరసాన్లో తూములు కట్టిండ్లు, కాలువలు తీయలేదు. ఎందుకు అంటే సింగూరేమో కాలువలు తీస్తే రైతులకు పోతాయి, ఇలా నీళ్ళన్నీ హైదరాబాద్కు, ఆంధ్ర కాలనీలకు. అప్పుడు ఆ టైంలోనే హౌసింగ్ బోర్డ్ కాలనీ స్టార్ట్ అయింది. ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ కాలనీ ఇది. కాబట్టి నిజాం సాగర్ రైతుల నోర్లు కొట్టి మంజీరా మీద అడ్డుకట్టేసి నిజాం సాగర్కు నీళ్లను పోనీయకుండా సింగూరుకు రైతులను మోసం చేసి కాలువలు లేకుండా ఆ నీళ్ళని హైదరాబాద్కు తరలించారు. ఎప్పుడైతే డెల్టాకు నీళ్ళు అవసరం పడతాయో హైదరాబాద్ కోసం పెట్టిన నీళ్ళను కూడా తలుపులు తెరిచి నిజాం సాగర్ పంపి నిజాం సాగర్ నుంచి ఇప్పుడు చెప్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే గుచ్చన్న సరే ఇదొక పార్ట్. నిజాం ఏం చేసిండు అనేది మీరు అడిగారు కదా, ఇలా రాశాను నేను, మీకు చెప్తా. 1901లో రాయల్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ నంబర్ 1 ఎందుకంటున్నామంటే స్వాతంత్రం వచ్చినాక 1972లో కూడా ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ నంబర్ 2 వచ్చింది. ఈ మధ్యకాలం అంతా మొదటి కమిషన్ చెప్పింది. అయితే అప్పుడు నిజాం ఏమన్నాడంటే, బ్రిటిష్ ఇండియా కదా, 3 విషయాలలోనే నిజాంకును బ్రిటిష్ వాళ్ళకు ఒప్పందం ఉన్నది. ఆ 3 ఏంటంటే కమ్యూనికేషన్స్, అంటే ఫోన్లు, టెలిగ్రాములు. రెండవది ట్రాన్స్పోర్ట్, రహదారులు, నేషనల్ హైవేసు, రైల్వే మార్గాలు. మూడవది డిఫెన్స్. హైదరాబాద్ మధ్యలో ఉంది కదా భారతదేశానికి. పైనుంచి ఎవరైనా దాడులు చేస్తే, అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది కదా, ఎవరైనా దాడులు చేస్తే భారతదేశ ఆర్మీ నిజాం ప్రభుత్వాన్ని రక్షించాలి. బ్రిటిష్ ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిజాం వాళ్ళకు సపోర్ట్గా పోవాలి. ఆ ఒప్పందంలో భాగమే టిప్పు సుల్తాన్ మీద బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు నిజాం ముస్లిం అయిండు కూడా టిప్పు సుల్తాన్ దిక్కుపోలే, బ్రిటిష్ వాళ్ళ దిక్కుపోయిండు. ముస్లిం అయినా కూడా మతాన్ని పక్కకు పెట్టి ఒప్పందం మేరకు. అది మూడిట్లోనే ఒప్పందం ఉన్నది, నీళ్ళ మీద ఒప్పందం లేదు. నిజాం ఏమన్నాడంటే అప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ చాలా గొప్ప మేధావి, జస్ట్ 45 ఆయన 67లో పుట్టిండు, 2011లో చనిపోయాడు. నాట్ ఈవెన్ 50 years కూడా బతికినట్లేడు ఆయన. 32 + 11 44 ఏళ్ళకు చనిపోయాడు ఆయన. ఆ మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీరు మా నీళ్ళ గురించి మీరు కమిషన్ వేసి ఎంక్వైరీ చేయడం ఏంది, మా నీళ్ళు ఏందో మేము ఎక్కడ వాడుకోవాలో మాకు తెలుసు అని చెప్పి రిజెక్ట్ చేసిండు రాయల్ కమిషన్. అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేశారు, దేశమంతా సర్వే చేశారు. వాళ్ళు సర్వే చేసిన దేశంలో 565 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయి. అందులో హైదరాబాద్ అత్యంత పెద్దది. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో లండను, ఆ లండను, ఐర్లాండ్, స్కాట్లాండ్ 3 దేశాలు కలిపి ఎంత ఉంటుందో ఒక హైదరాబాద్ అంత ఉంటుంది. 16 జిల్లాలు హైదరాబాద్. ఆనాడు రిజెక్ట్ చేసిండు, నేనేం సహకరించాం, మీరు చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి. అందులో భాగం కాలే. మిగతా సంస్థానాలన్నీ బ్రిటిష్ మీద ఆధారపడినాయి. నాకు మీకు మూడిట్లనే ఒప్పందం ఉన్నది, మిగతాది నాకు అవసరం లేదు పొమ్మన్నాడు. బట్ వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేసి నిజాంకి హెచ్చరికలు జారీ చేశారు. చూడు, నదులు బాగున్నాయని చెప్పి సంతోషపడద్దు, ఈ నది నీళ్ళను మీరు వ్యవసాయానికి ఉపయోగించకపోతే రాయచూరు, గుల్బర్గా ఆ ప్రాంతాలల్లో, ఇంకా పైన బొంబాయి స్టేట్ ఉండే అప్పుడు, పూణే నుంచి మొదలుపెట్టి బీజాపూర్ దాకా, బీజాపూర్ కూడా అప్పుడు బొంబాయి స్టేట్లో ఉండే,
ఈ ప్రాంతాలల్లో రోడెంబడి నడుస్తూ పోతూ ఉంటే కొన్నిసార్లు శవాల కుప్పలు రోడెంబడి పడి ఉన్నాయి. ఎందుకంటే మెడోస్ టేలర్ అని ఒక బుక్ ఆయన రాశాడు. అప్పుడు బ్రిటిష్ ఇండియాలో హైదరాబాద్లో ఉద్యోగం ఆయనది రెసిడెంట్ దగ్గర. అయితే ఆయన కలెక్టర్ లాగా ఆయనకు ఆ పవర్స్ ఉండేది. ఆయన రాసిన బుక్ ఇప్పుడు 1850s రాశాడు ఆ బుక్. అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు హైదరాబాద్ స్టేట్లో కొన్ని జిల్లాలలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేది అని రాశాడు ఆయన. 1830లలో కరువు వచ్చింది. గుంటూరులో 1/3 జనాభా తుడిచిపెట్టుకపోయింది. తట్టుకోలేక కరువుకు. ఆకలికి నీళ్లు దొరకక. అది చూసిన తర్వాతనే మిలిటరీ ఇంజనీర్గా ఉన్న అర్దర్ కాటన్కు ఈ ధవళేశ్వరం ఆనకట్ట కట్టాలనే ఆలోచన వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. నువ్వేంది, నీ పనేంది, నువ్వేం ఆనకట్ట కడతానంటున్నావు, నువ్వు వచ్చిన పని చూసుకో అంటే, లేదు కరువు కాటకాలు, కాటకాన్ని ఫెమైన్ అంటారు, కరువును డ్రాట్ అంటారు. కరువు అంటేనేమో వాళ్ళకు కొంచెం నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, తిండికి ఇబ్బంది అవుతుంది. కానీ కాటకం అంటే పశువులకు కూడా నీరు దొరకదు, మేత దొరకదు, అందరు చచ్చిపోతూ ఉంటారు. ఆ కాటకాలు తెలంగాణలో రాలే, థ్యాంక్స్ టు కాకతీయులు. కానీ అంతకంటే ఒక 300-400 సంవత్సరాల కింద నుంచి శాతవాహనుల కాలం నుంచి కూడా నీటిని ఎట్లా నిల్వ చేయాలనో దేశానికి చెప్పింది తెలంగాణ. వాళ్ళు కట్టిన చెరువులు, కుంటలు, ఈ కాటకాలు గుంటూరులో 1833లో వచ్చిన నాటికే మన దగ్గర కనీసం 30,000 చెరువులు, కుంటలు ఉండేది తెలంగాణలో. కాబట్టి ఇక్కడ కాటకాలు ఎప్పుడు రాలే. కరువు వచ్చింది కానీ కాటకాలు రాలే. కానీ హైదరాబాద్ స్టేట్లో ఉత్తర కర్ణాటక జిల్లాలు ఉండేది, రాయచూరు, లింగ్సూగూర్, గుల్బర్గా, బీదరు, ఇవన్నీ. ఆ ప్రాంతం అంతా కూడా మరాఠ్వాడ, ఉస్మానాబాదు, ఇవన్నీ కూడా నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, బీడ్, ఈ జిల్లాలు 8 జిల్లాలు. అక్కడ కాటకాలు వచ్చినాయి. నిజాంకి హెచ్చరిక చేశారు, నీ కృష్ణానది ఉంది కానీ మహబూబ్ నగరు కరువు ఛాయలు మొదలైనవి. రాబోయే రోజుల్లో దేశంలోని అత్యంత కరువుకు గురయ్యే ప్రాంతాలలో నీ మహబూబ్ నగర్ కూడా ఒకటని చెప్పారు. నల్గొండ కూడా నువ్వు వెంటనే చర్యలు తీసుకోకపోతే మహబూబ్ నగర్ లాగానే నల్గొండ కూడా కరువు ప్రాంతం అవుతుంది. వాళ్ళు టెస్ట్ చేసింది ఏంటంటే, మట్టిని పరీక్షించినప్పుడు మట్టిలో, సారవంతమైన మట్టిలో నుంచి ఆ పదను కొన్ని సంవత్సరాల పాటు లేక, వర్షాలు పడక అది ఇసుకలాగా మారిపోతుంది. కాబట్టి ఎడారి ఛాయలు అనుకున్నాయి. ఇంకోటి గుర్తేముంటుందంటే, బ్రహ్మజముడు చెట్లు మొలుస్తాయి. మేము తెలంగాణ రాకముందు గద్వాల ఏరియాలో బాగా తిరిగేది, జయశంకర్ సారు, నేను, జాదవ్ గారు. అక్కడ కూడా అది కూడా మళ్ళీ మనకు బాధాకరంగా ఉంటుంది. రాయపుర అని ఒక ఊరున్నది. ఈ ఊరు గట్టుకు దగ్గరలో ఉంటుంది. అయితే రాయపురలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఎప్పుడు నీళ్ళు ఉండవు. అయితే ఆ ఊర్లో పోయి 120 కుటుంబాలు, 93 కుటుంబాలల్లో 20 ఏళ్ళ అమ్మాయి నుంచి 80 ఏళ్ళ ముసలామె దాకా విడోస్ ఉన్నారు. 93 కుటుంబాలలో పెద్ద మగవాళ్ళు ఎవరు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు లేరు. ఏమైందమ్మా, ఎందుకు మీ ఊర్లో ఇట్లా అయింది పరిస్థితి అంటే, మా ఊర్లో కూలికి పోతే 10 రూపాయలు ఇస్తారు. అప్పుడు 1997-98 నేను చెప్పేది. మాతో మల్లెపల్లి లక్ష్మయ్య గారిని తీసుకుపోయినాం మేము. ఆయన వార్తలో తెలంగాణ ప్రతినిధి ఉండే. అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే, ఈ గట్టు జూరాల ప్రాజెక్టు బ్యాక్ సైడ్ ఉంటుంది. నడిగడ్డ అంటారు. తుంగభద్ర నదికి కృష్ణానది మధ్య ఉన్న ప్రాంతం. అయితే ఈ 10 రూపాయల కూలితో పాటు ఒక కళ్ళు సీసా ఇస్తారు అని. మరి కళ్ళు సీసా, కళ్ళు ఎక్కడ వస్తుందమ్మా, ఇక్కడ ఒక్క తాడి చెట్టు లేదు, ఒక్క ఈత చెట్టు లేదు అంటే, ఏమోనా వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చిస్తారు అని అన్నారు. ఎవరి కళ్ళు తయారు చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు కానీ, గత 40 సంవత్సరాల్లో, 40-50 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న కుటుంబం అది. తండ్రి ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్ద కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు, చిన్న కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు, కోడలు ఎమ్మెల్యే ఉన్నది. ఇప్పటికి కూడా కోడలు చాలా యాక్టివ్గా ఉన్నది రాజకీయాలలో. ఆ కుటుంబం నడిగడ్డకు చెందిన వాళ్ళు, నడిగడ్డకు చెందిన గద్వాల కుటుంబం. అయితే ఆ కుటుంబంలో ఈ కళ్ళు వ్యాపారం ఉన్నది. అయితే ఎక్కడ తాడి చెట్టు ఉండదు, మొత్తం డైజోపాము, యూరియా, అనేక రకాల కెమికల్స్. అయితే ఆ కళ్ళు సీసా తాగి వాళ్ళందరూ మెల్లమెల్లగా అందరు చచ్చిపోయింది. యువకులు లేరు, పెద్దవాళ్ళు లేరు ఆ ఊరిలో. చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది.
120 కుటుంబాల్లో 92 కుటుంబాలు విడోస్. ఒక్క చుక్క నీరు ఉండదు ఆడ. నడిగడ్డ, తుంగభద్ర నది, కృష్ణా నది రెండు కూడా ఫుల్గా పోతూ ఉంటాయి. అయితే ఆడికి పోయి వాళ్ళకు రాయచూర్ మార్కెట్ పోయేది మేము పోయేటప్పుడు. ఫస్ట్ కారులో ఇక్కడ నుంచి రాయచూర్ పోయి జొన్నల బస్తాలు కొనుక్కొని అందులో వేసుకొని ఎండాకాలం ఆ ఊరికి పోయి వాళ్ళ గడక వండుకోవడానికి ఇంటింటి తిరిగి జొన్నలు ఇచ్చేది. ఇది ఎప్పుడు 97, 98, 99. జాదవ్ సాబు ఇటువంటి విషయాల్లో చాలా ఆయన రోడంబడి పోతుంటే ఎక్కడ నా కుక్కకు కాలుకు దెబ్బ తగిలితే ఆ కుక్కను ఆయనతో పాటు తీసుకొని పోయి దాన్ని కట్టుకట్టించి ఎవరైనా పెంచుకుంటామంటే ఇచ్చేది, లేకపోతే ఎవరికైనా ఇచ్చేటోడు. అయితే అటువంటి వాడు మనసులో బాధలు చూసి మమ్మల్ని అందరినీ, నన్ను, జయశంకర్ సార్ను, లక్ష్మయ్యను, పాశం యాదగిరి ఇట్లా. అయితే ఇట్లాంటి గ్రామాలల్లో నిజాం కాలం నుంచి కూడా వీటికి నీళ్లు రావాలనేది ఒక కృషి మొదలైంది. వాస్తవంగా గట్టులో ఏమైందంటే బ్రహ్మజముడి చెట్లు వచ్చినాయి, మట్టి మొత్తం ఎడారిగా మారింది టోటల్. అయితే ఇట్లా కావద్దు తెలంగాణ. అయితే నిజాం ఏం చేసిండు అనేది మొట్టమొదటిసారిగా ప్రభాకర్ రావు గారిని అడిగినాం. ఆయన ఒక ఆర్టికల్ రాశాడు అప్పుడే. ఈ ఆర్టికల్ రాయించింది నేను. దాని పేరు తెలంగాణ మహాసభ పత్రిక. నేను తెలంగాణకి దిగిన తర్వాత తెలంగాణ మహాసభ మారోజు వీరన్న సపోర్ట్తోని, ఆయన డబ్బులతోనే అడవుల్లో నుంచి దళాలు డబ్బులు పంపేది మాకు. సూర్యాపేటలో మేము మీటింగ్ పెట్టడానికి నేను 14 రోజులు ఖమ్మం కిన్నెరసాని ఒడ్డున ఉన్న గ్రామాలల్లో వాళ్ళ క్లాసులు చెప్పుకుంటూ ఆ డబ్బులు 14 రోజుల తర్వాత ఇచ్చారు. 2 లక్షల రూపాయలు ఇస్తే సూర్యాపేటలో నేను మీటింగ్ పెట్టిన. పోలీసులకు తెలిసి ఈ విషయాలు, ఎందుకంటే చాలాసార్లు చెప్పినా కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చిన. నేను కాలినడకని వచ్చిన అంత దూరం నుంచి. అవునా? నేను ఖమ్మం అడవుల్లో ఇల్లందు దగ్గర అడవిలోకి పోతే మొలుగులో బయటకు వచ్చిన. అరే మరి ఎలుగుబంట్లు పుల్లు కాదు, పోలీసులు. పోలీసులు ఎలుగుబంట్లు పుల్లు మనల్ని ఏం చేయవు. పోలీసులే కనబడితే కాల్ చేసేటోళ్ళు ఆ రోజుల్లో. 2-3 సార్లు నేను ఉన్న టైంలో ఫైరింగ్ అయింది అక్కడ, అడ్డాలు మార్చాము. అయితే ఆ టైంలో తెలంగాణకు ఎందుకు పోవాల్సి వచ్చిందో కూడా ఇప్పటి తరానికి తెలియాలి. ఎక్కడ మీటింగ్ పెట్టినా 10 మంది వస్తలేరు. ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు అంతా ఏమన్నారంటే, తెలంగాణకు జనం కదులుతారేరా, జనం కదలకపోతే తెలంగాణ రాదు. ఈ విద్యార్థులంతా చదువులలో బిజీ అయిపోయినారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాను. ఉద్యోగులంతా జీతాలు పెరిగినాయి, వాళ్ళ లోలీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగులు వాళ్ళ సమస్యలు తప్ప వేరే పట్టించుకుంటలేరు. 69లో ఉద్యమం నడిపింది వీళ్ళిద్దరే. ఇప్పుడు తెలంగాణ రావాలంటే రైతులతో రావాలి, రైతులు సఫర్ అవుతున్నారు. ఒక్కసారి రైతులతో ఒక మీటింగ్ పెడితే అందరికీ తెలిసి వస్తుంది. జయశంకర్ సారే అన్నాడు ఈ మాట. అన్నాక అంతకుముందు భువనగిరిలో మీటింగ్ అయింది, కానీ అందులో రైతులు ఒక్కరే రాలే, విద్యార్థులు, యువకులు అందరూ వచ్చారు. సరే ఒక్కసారి రైతులతో మీటింగ్ పెట్టి చూపెడదామని సూర్యాపేటలో మారోజు వీరన్న ఇనిషియేటివ్ తీసుకొని, భరత్ కుమార్ అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, అడ్వకేట్ భరత్, కన్నాభిరాన్ దగ్గర ఉండే, చెరుకు సుధాకర్, బెల్లయ్య నాయక్, నేను, మారోజు వీరన్న సపోర్ట్తోని అడవుల్లోంచి ఆ డబ్బులు తెచ్చుకొని అన్ని లారీలను ఎంగేజ్ చేసి, వాళ్ళ సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో జనశక్తికి బలం ఉండే. వీరన్న సపోర్ట్తో, ఆయన ఊరు కూడా అక్కడే కరివిరాల కొత్తగూడెం, వాళ్ళ డబ్బులతో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. అప్పుడు సూర్యాపేటలో ఆ సభ జరిపినప్పుడు 20,000 మంది వచ్చారు. కానీ 20,000 గాంధీ భవన్లో, గాంధీ పార్క్లో మీటింగ్ పెడితే అప్పుడు పాత రోడ్డు ఉండే, కొత్త రోడ్డు లేదు. రోడ్ అంతా జామ్ అయ్యి బస్సులన్నీ అయిపోయినాయి. హరగోపాల్ సార్ ఖమ్మం నుంచి పోతూ ఈ లొల్లి చూసి దిగిపోయినాడు. దిగిపోయి జయశంకర్ సారు, కాళోజీ నారాయణరావు, జనార్దన్ రావు, నేను మేము అంతుంటే సార్ను స్టేజ్ మీదకి బలవంతంగా తీసుకొచ్చాను నేను. సార్ ఒక్క మాట మాట్లాడండి అంటే ఆయన ఒక్కటే మాట మాట్లాడాడు. తెలంగాణ వస్తే పౌర హక్కులకు రక్షణ కలుగుతుంది అనుకుంటే నేను తెలంగాణకు సపోర్ట్ చేస్తా అన్నాడు. ముందు ప్రత్యేక తెలంగాణకు నేను సపోర్ట్ చేయను అన్నాడు. సార్ మీరు ఏం చెప్పదలుచుకుంటారో స్టేజ్ ఎక్కి చెప్పండి అంటే ఈ మాట చెప్పాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, రైతులు నీళ్ళ కోసం తెలంగాణ ఉద్యమానికి కదిలారు. ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయి తెలంగాణ అంతా. నిజాం కాలంలో ఇరిగేషన్ కమిషన్ ఎప్పుడైతే చెప్పిందో ముందు వద్దన్నాడు నిజాం, కానీ వెంటనే ఆ చర్యలను అన్నింటినీ మొదలుపెట్టాడు. వాళ్ళు చెప్పిన దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఫస్ట్ ఏం చేసిండంటే, అప్పటికే బ్రిటిష్ ఇండియాలో ఉన్న అలెన్ రోజ్ అనే ఒక ఇంజనీర్ను
ఇక్కడ అపాయింట్ చేసుకున్నాడు, ఇక్కడ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్గా అలెన్ రోస్. ఎస్సీ అని వస్తుంది, ROSC, రోస్క్ అని అంటాం, కానీ కే సైలెంట్. అలెన్ రోజ్ ఫస్ట్ చీఫ్ ఇంజనీర్, అంటే ఈ బ్రిటిష్ ఇండియాకు సంబంధించిన. 1896లోనే మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్ని అపాయింట్ చేశాడు. ఆయన ప్లేస్లో ఈయనని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టేటప్పుడు అలీ నవాజ్ జంగ్, ఎవరైతే మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటామో, మీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్, అసలు పేరు అలీ అహ్మద్, మీర్ అలీ అహ్మద్. ఆయన ఏంటంటే నిజాం స్కాలర్షిప్తో లండన్ పోయి ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వచ్చాడు. చాలా నిజాంకి ఆయన అంటే ప్రేమ. సో ఆయనకు అసిస్టెంట్గా పెట్టాడు. ఫస్ట్ ప్రాజెక్టు వాళ్ళు టేకప్ చేసింది మంజీరా మీద గన్పూర్ ఆనికట్టు, మెదక్కు దగ్గరలో ఉంటుంది. దానికి 2 కాలువలు తర్వాత వచ్చినాయి. ఒకటి మహబూబ్ నహర్ కెనాల్, ఎందుకంటే అది కట్టింది ఆయనే, మహబూబ్ అలీ పాషా, అంటే ఉస్మాన్ అలీ ఖాన్ తండ్రి, అంటే 6వ నిజాం. ఆయన పేరు మీద మహబూబ్ నహర్ కెనాల్. ఆసిఫ్ నహర్ కెనాల్ అని ఇంకోటి పెట్టారు, ఆ తర్వాత కాలంలో వచ్చింది. సో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. దీని తర్వాత పంటలు పండుతున్న కొద్దీ పన్నులు వస్తున్నాయి ఖజానాకు. నిజాం కండిషన్ ఏంటంటే పంటలు పండితేనే పన్నులు వసూలు చేయాలి, లేకపోతే చేయొద్దు. బాగుంది. అయితే పంటలు పండటానికి నీటి వసతి ఇవ్వాలి మనం, వర్షాధార పంటలు కాదు, నీటి వసతి మనం ఇవ్వాలి. ఆయన ఫస్ట్ ప్రియారిటీ 1900 సంవత్సరం కంటే ముందు నుంచే సాగునీటికి ఇచ్చాడు. 1867లోనే సాలార్జంగ్ దానికోసం చేశారు. అయితే ఇది చెప్పుకుంటూ పోతే గంటల కొద్ది పోద్ది కాబట్టి కట్ ఇట్ షార్ట్. 1951లో జూలై 27, 28 తేదీలు ఢిల్లీలో గోదావరి, కృష్ణా సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల, నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశము జరిగింది 1951 జూలై 27, 28. అప్పుడు ప్రణాళిక సంఘంలో KL రావు గారు ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన దానికి అటెండ్ అయ్యాడు. అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు వేరు ఉన్నాయి. అది మద్రాస్ స్టేట్లో ఉంది, ఇది హైదరాబాద్ స్టేట్లో ఉంది. అయితే ఢిల్లీకి పిలిపించారు. అప్పుడు నీటి మీద పెద్దగా అవగాహన లేకుండా, ఎందుకంటే అసలు గోదావరిలో శబరి కలుస్తుంది కదా, ఈ శబరి ఎక్కడ పుట్టింది, ఏ రాష్ట్రానికి సంబంధం ఉన్నదనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒరిస్సా రాష్ట్రాన్నే పిలవలేదు వాళ్ళు మీటింగ్కు. అయ్యో, ఆ మీటింగ్ అయినాక వాళ్ళకి తెలిసింది, అయ్యో మేము గోదావరి బేసిన్లో ఉన్నాము, శబరి మా దగ్గర నుంచి వస్తుంది, మీరు మమ్మల్ని ఎందుకు కలుపుకుంటలేరని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. శబరే కాదు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంద్రావతి నది కూడా మధ్యప్రదేశ్, అందులో కొంత ఒరిస్సా నుంచి కూడా వచ్చి కలుస్తుంది. ఆ రాష్ట్రాన్ని భాగం చేయలేదు. వాళ్ళు పిలిచిందే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలేమో డైరెక్ట్ నది ప్రవహించే రాష్ట్రాలు. ఇవి ఉపనదులు ఏవైతే ఉన్నాయో పైనుంచి వచ్చేటివి ఉంటాయి కదా, వాటికి సంబంధం కర్ణాటక ఉంటుంది, ఎందుకంటే మంజీరా నది కర్ణాటకలో పుడుతుంది. కానీ ఆ రోజుల్లో కంప్లీట్ మంజీరా నది హైదరాబాద్ స్టేట్లో పుట్టి హైదరాబాద్ స్టేట్లోనే గోదావరిలో కలిసేది. బీడ్ జిల్లాలో మంజీరా నది పుడుతుంది. నేను పోయిన మంజీరా నది పుట్టే ప్రాంతానికి. అయితే ఆ బీడ్ జిల్లా హైదరాబాద్ స్టేట్లో ఉంది. కాన్ఫ్లుయెన్స్ ఎక్కడుందంటే నాందేడు కింద మనము RSS ఫౌండర్ ఎవరైతే హెగ్డేవార్, కందకుర్తి గ్రామం, నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్లో, అది కూడా హైదరాబాద్ స్టేట్లో ఉంది. అయితే అప్పుడు ఏంటంటే హైదరాబాద్ స్టేట్ పిలిచారు. అది హైదరాబాద్ స్టేటు ప్లస్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు, హైదరాబాద్ స్టేటు, మద్రాస్ స్టేటు, బొంబాయి స్టేటు, అప్పుడు బొంబాయి స్టేట్ అన్నారు. కర్ణాటక మైసూర్ స్టేట్. అయితే మైసూర్ స్టేట్ గోదావరి నదిలో ఏం లేదు, ఇది ఒకటి హైదరాబాద్ స్టేట్ ఉంది కాబట్టి వీళ్ళతోనే మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు మనకు నీళ్ళ కేటాయింపుల గురించి చెప్తాను నేను. అప్పుడు మన దగ్గర నుంచి వెల్లోడి వేయండు. వెల్లోడి ఎవరు? ముఖ్యమంత్రి. చాలామంది హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే బూర్గు రామరావు. ఆయన ఓట్ల ద్వారా ఎలక్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రి. బట్ నిజాం స్టేట్ ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ తర్వాత జనరల్ చౌదరి అడ్మినిస్ట్రేషన్ కిందకి వచ్చిందో, ఆయన మిలిటరీ జనరల్ కదా, అప్పుడు గవర్నరే రాజప్రముఖ్. నెహ్రూ ఏం చేసిండంటే, రాజ్యాంగం రాసుకుంటున్నాము, హైదరాబాద్ స్టేట్ ఇందులో కలపాలి కాబట్టి మిలిటరీ అక్కర్లేదు, మనం ఒక సివిల్ సర్వెంట్ని పెడదామని చెప్పి, ఇప్పుడు IAS ఎట్లా ఇప్పుడు ICS ఉండే, ఆయనను పంపించాడు. ఆయన ఏంటంటే 1949 డిసెంబర్ 1 నాడు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశాడు.
ఆయన జనవరి 26, 1950 నాడు దిగిపోయాడు. ఆయన ఉన్న కొద్ది గ్యాప్ పీరియడ్లో అంటే తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యండి, అప్పుడేమో ప్రధానమంత్రి. గుర్తుపెట్టుకో, 1949లో అన్ని ప్రావిన్సెస్లలో ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. దేశానికేమో నెహ్రూ ప్రధానమంత్రి. అరే ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది. మద్రాసుకు ప్రధానమంత్రి రాజగోపాలాచారి, అంతకుముందు కుమారస్వామి రాజా, బొంబాయికో ప్రధానమంత్రి, మళ్ళీ ఢిల్లీలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఇట్లా బాగాలేదని ఏం చేశారంటే ఆయన డిజిగ్నేషన్ను జనవరి 26న ముఖ్యమంత్రిగా మార్చారు. అన్ని రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు అని పెట్టారు. ఎప్పటిదాకా ఉన్నాడు ఆయన? బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఉన్నాడు. అంటే 52 మార్చి 4వ తారీఖు. అంతకంటే ముందు 51లో జరిగిన ఈ మీటింగ్లో ఆయన తెచ్చిన ఆయన అప్పటి విషయాలన్నీ కూడా ఇందులో ఈ బుక్లో నేను మెన్షన్ చేశాను. మన గోదావరి నీళ్ళ మీద ఎంత వాటా ఉండేది అనేది. అయితే దాదాపుగా 700-800 టీఎంసీలు అప్పుడు మనకు ఆ 51 ప్రణాళికా సంఘంలో మనకు వచ్చింది. అదే 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి తెలంగాణ పరిస్థితి ఏందనేది నేను చెప్తాను. గోదావరిలోనే పూర్తయిన ప్రాజెక్టులు నిజాం సాగర్ ఒకటి, ఈ అప్పర్ మానేరు, కడెం లాంటి కొన్ని మధ్యతర ప్రాజెక్టులు, తర్వాత వెనకటి కాలం నుంచి ఉన్న చెరువులు, కుంటలు. పెద్దగా ఏం లేవు ఇవి తప్ప చెప్పుకోవడానికి. 100.7 టీఎంసీలు అంటే 100 టీఎంసీ అనుకోండి. 58 టీఎంసీలేమో నిజాం సాగరు, 21 టీఎంసీలేమో మీడియం ప్రాజెక్ట్స్ కడెమును ఈ అప్పర్ మానేరు, 21 టీఎంసీలేమో కాలువలు, చిన్న చిన్న కుంటలు, చెరువులు. 100 టీఎంసీలే. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నిజాము చెప్పిన దూరదృష్టితోని ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని చెప్పిండు అనేది. ఇందులో అత్యంత పెద్ద ప్రాజెక్టు గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నాందేడ్ కింద. అంటే ప్రాజెక్ట్ అనగానే శ్రీరామ్ సాగర్ ఒక ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ఒక ప్రాజెక్టు, అట్లా కాదు. ఇప్పుడు కాళేశ్వరం లాగా. కాళేశ్వరంలో ఎన్ని ఉంటాయి? 28 ప్యాకేజీలు ఉంటాయి. ఒక దగ్గర ఉండదు డ్యామ్. అయితే కాళేశ్వరం లాగా ఈ గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టులు ఏమేమి ఉండేదంటే నాందేడ్ కింద మొట్టమొదటి డ్యామ్ ఉండేది, కేవల్ డ్యామ్ అని. ఈ కేవల్ డ్యామ్ కూడా పెద్దది, ఒక 70-80 టీఎంసీలు అది. అంటే స్టోరేజే 50-55 టీఎంసీలు ఉండేది. 50-55 టీఎంసీలు అది కట్టాలనుకున్నారు. అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత ఒక 60 మైళ్ళు అట్లా వచ్చిన తర్వాత మన ఆదిలాబాద్ జిల్లాలో కుష్టాపురం అనే గ్రామం దగ్గర అక్కడ ఒక డ్యామ్ కట్టాలనుకున్నారు. కుష్టాపురం కృష్ణాపురం అయి ఉంటుంది అది, బట్ కుష్టాపురం అని వాడుకలో ఉంది. చాలాసార్లు మన వాళ్ళు చెప్తుంటారు సుందిళ్ళని కిందికి జరిపిన్లు, అన్నారంను కిందికి జరిపిన్లు, డిపిఆర్ తయారు చేసినాక. మరి 42లో డిపిఆర్ తయారైంది ఈ ప్రాజెక్టుకు. తయారైనాక కుష్టాపురం నుంచి కిందికి జరిపి పోచంపాడు దగ్గర కట్టారు. అప్పుడే జరిపారు. ఎందుకంటే డిపిఆర్లో ఉన్నట్టు ఫీల్డ్ మీద ఉండదు. తర్వాత నాగార్జున సాగరు ఏలేశ్వరం దగ్గర కట్టాలి. ఏలేశ్వరం దగ్గర నుంచి కిందికి జరిపి నందికొండ దగ్గర కట్టారు. ఎందుకంటే ఆయన ఎవరు, మన కేఎల్ రావు గారు వచ్చి గుర్రం మీద పోయి అంతా సర్వే చేసాడు. ఇక్కడ బాగాలేదని చెప్పేసి దాన్ని కిందికి జరిపాడు. అంటే డిపిఆర్లో ఉన్నట్టు ప్రాజెక్టులు ఉండవు. పిసి ఘోష్ గారికి కుష్టాపురం తెలియదు, పిసి ఘోష్ గారికి ఏలేశ్వరం తెలియదు. ఆయన ఏదైనా రాస్తాడు, కానీ మన సన్యాసులకు తెలియాలి కదా. అయితే ఈ గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టులో కుష్టాపురంలో రావాల్సిన డ్యామ్ను కిందికి జరిపారు. కిందికి జరిపి పోచంపాడు అనే గ్రామం దగ్గర కట్టారు. రీజన్ ఏమి చెప్పారు జరపడానికి అక్కడ పరిస్థితులు అనువుగా లేవని చెప్పి. అంటే జరుపుతారు అని చెప్తున్నాను నేను. అర్థమైంది. జరపడానికి తప్పట్టట్లేదు. అయితే అక్కడ ఏలేశ్వరం ముంపుకు గురైంది, ఇక్కడ కుష్టాపురం ముంపుకు గురైంది. డ్యామ్ వస్తే కనుక అక్కడ పంటలు పండి వాళ్ళకి బాగా లాభం అయ్యేది. లాస్ట్కు ఉన్న ఊరు వదిలిపెట్టిపోయాళ్ళు, పొలాలు కూడా వదిలిపెట్టిపోయాళ్ళు. కొన్నిసార్లు తప్పదు. ఇది ఇక్కడ పోచంపాడు అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆ రోజుల్లో పేపర్ మీద. దానికి ఏంటంటే 2 కాలువలు ఉంటాయి, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ. ఉత్తర కాలువనేమో బెల్లంపల్లి దాకా పోతుంది, చాలా దూరం అది కూడా. దాని కింద ఒక 5.5 లక్షల ఎకరాలు. దక్షిణ కాలువ వచ్చేసి కృష్ణా నది బౌండరీ దాకా పోతుంది, నల్గొండ దాకా పోతుంది. 350 కిలోమీటర్లు దక్షిణ కాలువ. ఈ 2 కాలువల కింద తర్వాత లక్ష్మీ కాలువ అని, సరస్వతి కాలువ అని ఆదిలాబాద్కు, నిజామాబాద్కు నీళ్ళు ఇవ్వడానికి.
ఈ మొత్తం కలిపితే 29 లక్షల ఎకరాల ఆయకట్టు అక్కడ. అందులో 1 లక్ష ఎకరాలు నాందేడ్ జిల్లా. నాందేడ్ అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండే. అది ఒక్కటి పోతే 28 లక్షల ఎకరాలు తెలంగాణ సస్యశ్యామలం కావడానికి 300 టీఎంసీలతోని ఆ ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి 330 టీఎంసీలు. ఇండ్లనే పోచంపాడు తర్వాత ఇంకా 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కడెం డ్యామ్, రెండవది లోయర్ మానేరు డ్యామ్. ఇవి తర్వాత కాలంలో కట్టారు. కడెం అనేదేమో నిజామే మొదలుపెట్టిండు. ఈ మొత్తం గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టులో మొట్టమొదలు కట్టింది కడెం డ్యామ్. ఇక్కడ ఎల్ఎండి డ్యామ్ ఏమో ఇంకా తర్వాత కాలంలో కట్టారు. ఇప్పుడు దాని పేరు జీవి సుధాకర్ రావు డ్యామ్ అని అంటాం. ఈ పేర్లు అందరూ మర్చిపోయారు. కరీంనగర్ దగ్గర ఉంటుంది. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండే జీవి సుధాకర్ రావు. అమెరికాలో లండన్లో ప్రొఫెసర్ ఉండే. అది ఆయన వెల్మదొరల కుటుంబం. అయితే సంస్థానం ఉండేది వాళ్ళకు. అట్లా ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చెన్నారెడ్డి గవర్నమెంట్లో పనిచేశాడు. అందుకు ఆ పేరు పెట్టారు. అట్లాగే ఇక్కడ కడెం పేరేమో ఆ తర్వాత కాలంలో హత్యకు గురయ్యండి ఆయన నారాయణ రెడ్డి, కడెం నారాయణ రెడ్డి అనేవాళ్ళు. నేను చూసిన ఆయన కలిసినా కూడా. ఆయన నిజాం కట్టినప్పుడేమో కడెం పేరుతోనే ఉంది. 80లో 85లో ఆయన చంపేశారు నక్సలైట్స్. అప్పుడు ఆయన పేరు పెట్టారు కడెం నారాయణ రెడ్డి డ్యామ్ అని. అయితే ఇది అప్పుడు కట్టిందే ఇది కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును కేవలం 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా కుదించిన ఘనత నీలం సంజీవ్ రెడ్డిది. 330 టీఎంసీలు వాడుకోవాల్సిన ప్రాజెక్టులో 196 టీఎంసీలు వాడుకునేటట్టు దాన్ని తగ్గించాడు. 196 కాదు, అప్పుడు కేవలం ఒక 50 నుంచి 60 టీఎంసీలకు తగ్గించాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం 69లో వచ్చినప్పుడు జయశంకర్ సారు మొట్టమొదటిసారి దాని మీద ఒక ఆర్టికల్ రాశాడు. రాసి ఇదేం అన్యాయం, మాకు 29 లక్షల ఎకరాలకు నిలిచే ప్రాజెక్టును 5.5 లక్షల ఎకరాలకు కుదించారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన తర్వాత 63లో ఒకరోజు ముందు ఇక్కడ చేశాడు, తర్వాత శ్రీశైలం చేశాడు. ఈ ఇంజనీరింగ్ మెషినరీని ఉద్యోగులందరినీ శ్రీశైలం షిఫ్ట్ చేశారు. ఇక్కడ కోసం తెచ్చిన యంత్రాలను ఈ జేసీబీలను ఇట్లాంటి వాటిని కూడా అక్కడ షిఫ్ట్ చేశారు. ఇది ఇట్లే పడిపోయింది, అక్కడనేమో డ్యామ్ కంప్లీట్ అయింది అని క్వశ్చన్ చేస్తే అప్పుడు మళ్ళీ దానికి పునర్దశ వచ్చింది. తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి వచ్చిన తర్వాత మొదటి దశ, రెండవ దశ వరద కాలువ అని చెప్పి దాని ఆయకట్టును 16 లక్షల ఎకరాలకు పెంచాడు. పెంచడం కానీ నీళ్ళు రాలే. ఎప్పుడు మీ తుంగతుర్తికి వచ్చే కాలువ శ్రీరామ్ సాగర్ రెండవ దశ. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండు కానీ కాలువ దౌడు అయింది కానీ నీళ్ళు రావని తెలుసు రాజశేఖర రెడ్డికి. జలయజ్ఞంలో చేసిన ప్రాజెక్టులన్నీ అంతే, నీళ్ళు రావని తెలుసు. కానీ కాంట్రాక్టర్లకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి చేశారు. బట్ పోచంపాడు పెట్టినా, అంతకుముందు కుష్టాపురం డ్యామ్ అన్నా, గోదావరి బౌలార్ధ సాధక ప్రాజెక్ట్ అన్నా, అందులో కడెము, ఎల్ఎండి అవన్నీ కట్టినా కూడా కేసీఆర్ గారు పునరుజ్జీవన పథకం పెట్టేదాకా వరంగల్ దాటిపోలే నీళ్ళు. అవి 330 కిలోమీటర్లు పోవాల్సిన కాలువలల్లో ఏనాడు కూడా మొదటి దశకే 9,54,000 ఎకరాలకు నీళ్ళు రావాల్సింది 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చిన సందర్భం లేదు. ఆ మొదట్లో ఉన్న సరస్వతి కెనాలు, లక్ష్మీ కెనాల్ సరస్వతి కెనాల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కోసం. ఆ సరస్వతి కెనాల్ మళ్ళీ వచ్చి ఈ కడెంలో కలుస్తుంది. కానీ ఏనాడు ఏ కాలువ కింద కూడా పూర్తి ఆయకట్టుకు నీళ్ళు రాలే. ఈ ఉత్తర కాలువ ఏదైతున్నదో దాన్ని కాకతీయ కాలువ, దక్షిణ కాలువ దాన్ని కాకతీయ కాలువ అని పెట్టారు. ఉత్తర కాలువను రద్దు చేశారు. 5,50,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాకే పరిమితమైన కాలువ అది. ఎన్టీ రామారావు వచ్చినాక దాన్ని మందాకిని కాలువ పేరుతో మళ్ళీ పోయి శంకుస్థాపన చేశాడు. కానీ ఆయన కూడా చేయలేదు. అదేందో మరి పేరు మళ్ళీ మందాకిని ఎందుకు వచ్చింది? పెట్టుకున్నాడు, ఆయనకి ఇష్టం. ఆ పేరు ఎవరిదో మరి మన తెలియదు. మందాకిని కానీ చేయలేదు ఆయన చేయలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు చేయలేదు. తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడలేదు. తెలుగుదేశంలో కాంగ్రెస్ ఇది ఇంత కుదించినా కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే దేవనూరు ప్రాజెక్టు ఎక్కడ ఉండేది? ఇది నిజామే దీన్ని రూపకల్పన చేసింది. 9 ప్రాజెక్టులకు రూపకల్పన చేసిండు. అందులోనేమో 4 కృష్ణా బేసిన్ల, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తుంగభద్ర దిగువ కాలువ, దాంతోపాటుగా ఇంకొక నాగార్జునసాగర్ ప్రాజెక్టు, దాన్ని అప్పుడు ఏలేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఈ 4 కృష్ణా బేసిన్. ఇక మిగతా 5 గోదావరి బేసిన్. గోదావరి బేసిన్లో మొదటి ప్రాజెక్టు మంజీరా మీద దేవనూరు. నిజాం సాగర్ ఏమో నిజాం కట్టిండు. 2,75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు.
తర్వాత మన ప్రభుత్వం దాన్ని 2,31,000 కుదించింది. చివరికి వచ్చేసరికి 60,000-70,000 ఎకరాలకు కూడా నీళ్ళు వస్తాయి. మళ్ళీ దానికి నీళ్ళు వేయడానికే అలీసాగరు, గుత్పా ఇవన్నీ మళ్ళీ చేశారు. శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ కట్టిన తర్వాత ఆయకట్టు మునిగిపోయింది దానిలో. అప్పుడు 2,75,000 ఎకరాల నుంచి 2,31,000 ఎకరాలకు కుదించారు. అక్కడ రైతులు బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నారు. ఎవరో కాదు, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళ బంధువులు, వీళ్ళ కుటుంబాలు, అక్కడి నుంచి మండ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా సెటిలర్స్ అంతా అక్కడి నుంచి వచ్చింది. అప్పుడే 1930లో నిజాం ఏం చేసిండంటే, ఇక్కడ మేము ప్రాజెక్టు కడుతున్నాము, వ్యవసాయం చేసుకోవడానికి రైతులు రావాలి, ఇక్కడ రైతులు లేరు. ఆంధ్రపత్రికలో గుంటూరు, విజయవాడ పట్టణాల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ భూములు ఉచితంగా తీసుకున్నారు. కొనుడు ఎక్కడిది, దున్నుకున్నారు అంతే. పట్టాలు ఇచ్చిండు నిజాం. ఈ రాధాకృష్ణ కుటుంబం కూడా అందులో ఒకటి. వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చిన వాళ్ళు. కానీ నీళ్లు లేక, ప్రాజెక్టులు కట్టక నష్టపోయిన వాళ్ళల్లో ఈ నిజామాబాద్లో ఈ రైతులు అంటున్నారు. సింగూరు ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇది కడితే మాకు నీళ్ళు రావు, మొత్తం హైదరాబాద్కు మళ్ళిస్తారు మందిర నీళ్ళు అని చెప్పి వెంకటేశ్వరరావు వీళ్ళంతా ధర్నాలు చేశారు అక్కడ. నిజామాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టు కట్టద్దు, పార్టీలకు అతీతంగా, అంటే వాళ్ళని మభ్యపెట్టడానికి మీకు రిజర్వాయర్ అనుకోండి, ఇది స్టోరేజ్ రిజర్వాయర్, మీకు ఒక రిజర్వ్ బ్యాంక్ లాంటిది ఇది, ఇక్కడ నీళ్ళని ఆపి మీకు తక్కువ పడ్డప్పుడల్లా ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఇయలే, డెల్టాకి తీసుకుపోయిళ్ళు తక్కువ పడ్డప్పుడల్లా. ఇవన్నీ దుర్మార్గాలు కాంగ్రెస్ పాలనలో. దేవనూరు ప్రాజెక్ట్ కథ చెప్తా. దేవనూరు ఏంటంటే, సింగూరు ఉందా ఇప్పుడు? మీ జర్నలిస్ట్ క్రాంతి ఉన్నాడా? క్రాంతి వాళ్ళ ఊరికి పక్కన ఊరు అది దేవనూరు అనేది. అయితే ఇది సింగూరు ప్రాజెక్టులో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టులో మునిగిపోయిన తర్వాత, మునగక ముందే, సింగూరు అంటే మునగట్టింది 85లో. నేను చెప్పేది ఎప్పటిది, 53 సంగతి, 54, 55. ఆడొకటి ఇంజనీర్లు ఉండటానికి ఆఫీస్ కోసం ఒక బిల్డింగ్ మొదలుపెట్టారు. అక్కడికి రోడ్డు వేసిండ్రు. పంచవర్ష ప్రణాళికలు డబ్బులు శాంక్షన్ అయినాయి. రెండో పంచవర్ష ప్రణాళికలు అయిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ఒక ఉత్తరం రాసిండు నెహ్రూకు, ఈ ప్రాజెక్టు మాకు అవసరం లేదు, దీనికోసం పెట్టిన నిధులు ఏవైతే ఉన్నాయో మీరు గోదావరి బౌలార్ధ సాధక ప్రాజెక్టుకు మీరు ఈ నిధులను తీసుకెళ్ళండి, ఈ నీళ్లు మాకు అక్కర్లేదు, ఇక్కడ ప్రాజెక్ట్ అక్కర్లేదు అని చెప్పి మొదలైన ప్రాజెక్టును కూడా ఆయన వద్దని చెప్పేసి ఇది చేశాడు. బాగా వ్యతిరేక తెలంగాణ పట్ల ఆయనకు చాలా. అయితే ఇది జరిగిన తర్వాత, పోనీ ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఇంత జరుగుతుంటే కూడా మా ప్రాజెక్ట్ని ఎట్లా వద్దని మీరు లెటర్ రాస్తారండి అని ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 50 ఏళ్ళలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కొద్ది రోజులకే ఇది జరిగింది. అయితే మనము గమనించాల్సింది ఏంటంటే, ప్రణాళికలు పెట్టారు, కేంద్రం నిధులు వేయడానికి సిద్ధపడ్డది, బిల్డింగ్ కట్టారు, రోడ్లు వేశారు, ఇంజనీర్స్ పనిచేస్తున్నారు, దాన్ని వద్దని చెప్పేసి. మెదక్ జిల్లాకు అసలు ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. ఎప్పటిదాకా? కాళేశ్వరం వచ్చేదాకా. మొట్టమొదటిసారి మెదక్ జిల్లాలో, అంటే అదివరకు గణపురం ఆనకట్టు చాలా చిన్నది, అది కేవలం 40,000 ఎకరాలే. మరి అటువంటి కాడ ఇవాళ రంగనాయక సాగరు, ఈ మల్లన్న సాగర్ వచ్చేదాకా మెదక్ జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ లేదు. మరి పాపం ఎవరిది? 38 టీఎంసీల బహుళార్థ సాధక ప్రాజెక్టు దేవనూరు. హైడల్ పవర్ కూడా జల విద్యుత్ శక్తి జనరేట్ చేయాలని పెట్టారు. మంజీరా మీద ఆ రోజు నిజాం మొదలు పెట్టాలనుకున్న ప్రాజెక్ట్ అది, దాన్ని రద్దు చేశారు. తర్వాత మళ్ళీ 85లో సింగూరు ప్రాజెక్టు కట్టారు. అప్పుడు దేవనూరు ఏమో రైతులకు నీళ్ళు ఇవ్వాలని కట్టారు, సింగూరు ఏమో హైదరాబాద్కు ఆంధ్ర కాలనీలకు నీళ్ళని ఇవ్వడానికి మంచినీటి కోసం మొదలుపెట్టి. హైదరాబాద్ ఉన్నది కృష్ణా బేసిన్లో, గోదావరి నీళ్లు రైతులకు ఇవ్వాల్సినవి హైదరాబాద్ తీసుకురావడానికి. కృష్ణా అప్పటికే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఆ నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ. ఆ నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ నుంచి మాకు మంజీరా నీళ్ళు వస్తాయని గొప్పగా చెప్పుకుంటారు. ఆ ప్రాంత ప్రజలంతా కుక్కడపల్లి దిక్కుపోతే మీకు ఏ నీళ్ళు వస్తానంటే మంజీరా నీళ్ళు అంటారు. మరి మంజీరా నీళ్ళ మీద మీకు ఏం హక్కు ఉన్నది? మీరున్నది కృష్ణా నదిలే కదా, కృష్ణా బేసిన్ హైదరాబాద్ అంతా. ఇట్లా దేవనూరు పోయింది. ఇంకా చెప్తా. నెక్స్ట్ వచ్చేసి పెనుగంగ ప్రాజెక్టు. చెన్నాక కొరాట పేరుతో కేసీఆర్ సంతకం పెట్టి మొదలుపెట్టేదాకా
పెనుగంగ మొదలే పెట్టలేదు. ఇది వెల్లోడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది పెనుగంగ. నిజాం పీరియడ్లో ఈ దేవునూరుకైనా ఆ గోదావరి బౌలార్ దశక ప్రాజెక్టుకైనా దీనికైనా అంటే ఒకవేళ దేవునూరే పూర్తయింటే 3,80,000 ఎకరాలకు మెదక్లో ఉన్న ఆయకట్టు ఎంత తెలుసా? పాత పూర్వ మెదక్ జిల్లా 15 లక్షల ఎకరాలు. మీ మహబూబ్నగర్ ఏమో 35 లక్షల ఎకరాలు. 15 లక్షల ఎకరాల మెదక్కు 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఇది కట్టాడు. 35 లక్షల ఎకరాలున్న మహబూబ్ నగర్కు 17.5 లక్షల ఎకరాలు అంటే సరిగ్గా సగం అప్పర్ కృష్ణ భీమా తుంగభద్ర 174 టీఎంసీ. అవి మట్ల కలిసినాయి, ఇది మట్ల కలిసింది. ఎవరు చేసిండ్రు? నీలం సంజీవ రెడ్డి. తర్వాత పెన్గంగ ప్రాజెక్టు మట్టి తీయలేదు, సంతకాలు పెట్టలేదు. ఆయన నీళ్ళకు కేటాయింపులు తీసుకొచ్చినా కూడా అది మంటలో కలిపేసిండు. నా బ్రెయిన్ చైల్డ్ అంటాడు రాజశేఖర రెడ్డి ప్రాణహిత ప్రాజెక్టు. కానీ ప్రాణహిత ప్రాజెక్టు ఎవరి బ్రెయిన్ చైల్డ్ తెలుసా? ఇది నిజాం బ్రెయిన్ చైల్డ్. పెన్గంగ నిజాం బ్రెయిన్ చైల్డ్, దేవునూరు నిజాం బ్రెయిన్ చైల్డ్. ఈ ప్రాణహిత ప్రాజెక్టుకు 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని డిసైడ్ చేసింది వెల్లోడి 1951లో. అంటే నీళ్ళని తీసుకొచ్చాడు దానికి ప్రాణహిత. అది మొదలుపెట్టలే, మట్టి తీయలేదు, దానికి రూపాయి కేటాయింపు చేయలేదు. ప్రణాళిక సంఘంలో ఉన్నా కూడా దాన్ని మొదలుపెట్టలేదు. దాని తర్వాత వచ్చిన ఇంకొక ప్రాజెక్టు గోదావరి బౌలార్ శతక ప్రాజెక్టు. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా. దేవునూరు, పెనుగంగ, ప్రాణహిత, గోదావరి బౌలార్ శతక ప్రాజెక్టు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇచ్చంపల్లిది ఒక విషాదగాథ. 1858లో అర్దర్ కాటన్ను అప్పటి నిజాం ప్రభుత్వం సంయుక్తంగా సర్వే చేసి 350 టీఎంసీలతో కట్టాలనుకున్నారు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది! తెలంగాణకు గ్రావిటీ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఆ రోజుల్లో ఈ ఎన్విరాన్మెంట్ చట్టాలు లేవు, ఏమీ లేవు. దురదృష్టం ఏంటంటే ఫ్రెంచ్ ఇంజనీర్స్ వచ్చేసి అక్కడ గుడిసెలు వేసుకొని అడవుల్లో ఆ ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత విష జ్వరాలు వచ్చి కొన్ని దోమలు ఉంటాయి. ఆ దోమ కుడితే మలేరియా వస్తుంది, కానీ బ్రెయిన్కి వస్తుంది, మెదడుకు వస్తుంది. మెదడుకు వస్తే 24 గంటల్లో చచ్చిపోతారు. 24 hours సెరెబ్రల్ మలేరియా. నేను జయశంకర్ సారు ఆదిలాబాదు ఇంద్రవెల్లి ప్రాంతానికి పోయి పిట్టల్లాగా చచ్చిపోతున్నారు గిరిజనులు. రోజుకు 14 మంది 15 మంది ఒక్కొక్క గ్రామంలో. నార్నూరు మండలం, ఆ ఊళ్ళ పేర్లు కూడా నాకు గుర్తున్నాయి. ఖైర్ దాట్వా ఒక్క ఊర్లో 14 మంది చచ్చిపోయారు. చిన్న ఊరు అది, గిరిజనగూడెం. భర్త పొలం కాడిపోయేటప్పుడు భార్య పిల్లలు మంచిగా ఉన్నారు, వచ్చే వరకు కక్కుడేరుగుడు పెట్టి అక్కడనే చచ్చిపోయారు. అది కలరా అనుకున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే అది అతిసారా వ్యాధి అని కొత్త పేరు తయారు చేశారు. అయితే నేను జయశంకర్ సార్ పోయి హాస్పిటల్లో రికార్డులన్నీ బయటికి తీసి ఈకోలై బ్యాక్టీరియా ఉన్నదని చెప్పి రికార్డులో ఉంది, ఇది కలరా కదా అంటే, కలరా అంటే భయపడతారు సార్, కలరా అంటే గత్తరా అని తెలంగాణలో. ఇదంతే అందరు భయపడతారు, ఊళ్ళో వదిలిపెట్టిపోతారు, అందుకని మేము కలరా అని రాయలేదు అంటే, అరవింద్ రెడ్డి అని అప్పుడు నిజామాబాద్ అతనే కలెక్టర్ ఉండే, పోయి గొడవ చేసి 1400 గ్రామాలలో మంచినీటి పథకాన్ని పెట్టింది జయశంకర్ సారు. నేను ఇచ్చిన ప్రపోజల్ అప్పుడు మలపల్లి లక్ష్మయ్య గారు మాతో ఉన్నారు. అదంతా కూడా పత్రికలలో రాశారు ఆయన. అంటే ఎన్ని తెలంగాణలో నీళ్ళ కోస గురించి చెప్పుకుంటూ ఈ కలరా గురించి చెప్పాను నేను. అప్పుడు ఇంజనీర్లు చచ్చిపోతే మళ్ళీ మొదలుపెట్టలే. నిజాం చివరి రోజులలో దాన్ని మళ్ళీ కట్టాలనుకున్నాడు. నీలం సంజయ్ రెడ్డి వచ్చినాక కూడా ఆయన ముందటి రిపోర్ట్ పెట్టారు, 350 టీఎంసీలతోని ఇచ్చంపల్లి కట్టాలని. ఓకే కడదామన్నాడు, కానీ తట్టెడు మన్ను తీయలే, ₹1 ఇవ్వలేదు. నీలం సంజయ్ రెడ్డి దానికి ఒప్పుకున్నా కూడా కట్టలేదు. అంటే 330 టీఎంసీల గోదావరి ప్రాజెక్టు, 38 టీఎంసీల దేవునూరు ప్రాజెక్టు, ఇంకొక 40-50 టీఎంసీల పెనుగంగ ప్రాణహిత ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఎవ్వి కూడా నిర్మాణానికి నోచుకోకపోవడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కారణం. అంటే 100 టీఎంసీలు నిజాం కాలంలో సాగులో ఉన్నాయి, నిజాం సాగర్ కానీ మిగతాయి కానీ. ఇప్పుడేమి ఉన్నాయంటే 450 టీఎంసీలు. అంటే ఈ మొత్తం కాలంలో మనకు అదనంగా వచ్చినవి ఓన్లీ 350 టీఎంసీలు. మరి నీ 1000 టీఎంసీలు గోదావరిలో ఉన్నా కూడా నువ్వు వాడుకోవాలంటే ఇంకా వేరే మార్గం ఏమన్నా ఉందా? ఎక్సెప్ట్ కాళేశ్వరం, నీకు వేరే దిక్కు లేదు. నేను అందరిని అడుగుతున్నా, 80 ఏళ్ళుగా సఫర్ అవుతున్న తెలంగాణ, నిజాం పోయి 80 ఏళ్ళు అవుతున్నది, దాదాపు 78 ఏళ్ళు అయింది. ఈ 78 ఏళ్ళల్లో
ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ రెండే పరిపాలన చేసినాయి. ఏమన్నా చేసినాయా? చేయక ఈ ప్రాంతం మీద ప్రేమతోని, ప్రజల మీద ప్రేమతోని కొన్ని నీళ్ళు ఎట్లా ఇద్దాము అని చెప్పేసి కాళేశ్వరం మొదలు పెడితే దీని మీద 100 రాళ్ళు విసురుతారా మీరు? ఉద్యమ రథసారథులేగా ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఒకటి వద్దన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని చూపెట్టాలి. కోదండరాం గారు చూపెట్టారా? కాళేశ్వరం తిప్పిపోతాలన్నాడు. ఇక నయనాల గోవర్ధన్ అంటాడు ప్రకృతికి విరుద్ధంగా నీళ్ళు తీసుకుపోతారా అంటే కింద నుంచి నీళ్లు 100 టీఎంసీలు పోతున్నా కూడా నిన్న అన్నాడు ఒక ఛానల్లో. అది బుర్రుండి మాట్లాడిందేనా? ప్రకృతి విరుద్ధంగా అంటే నీరు పళ్ళ మెరుగు. ఏ కాలంలో బతికిండు? ఎక్కడ నీళ్లుంటే అక్కడికి ఎత్తిపోసుకొని అమెరికాలో ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది 1920లో. 100 ఏళ్ల కింద వచ్చింది. ఈ సన్యాసులకు ఎట్లా తెలివి రావాలి? మైకు పెట్టంగానే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు. నేనేమంటున్నా, ఓకే మీరు చెప్పిన అన్నీ ఒప్పుకుంటాం. మరి 78 ఏళ్ళుగా మనకున్న హక్కులను ఎప్పుడు వెల్లోడి 1951లో తీసుకొచ్చాడు. 1951లో తీసుకొచ్చిన నీళ్లను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు 800 టీఎంసీలు, దాదాపు మీకు లెక్క చెప్తాను నేను, 800 టీఎంసీల నీళ్లను ఇప్పటిదాకా కూడా ఉపయోగించుకోవట్లేదు కదా. మరి ఏం కావాలి? పరిస్థితి ఏంది అసలు? మరి ఎవరు ఇప్పుడు నీళ్ళను మరి కాళేశ్వరం వద్దనుకుంటే వేరే ఆల్టర్నేటివ్ ఏంది? ఇవన్నీ కూడా మనము ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. పీసీ ఘోష్ గారు కూడా వాళ్ళు చెప్పిన వాటికే కన్విన్స్ అయ్యి ఇచ్చినట్టు కనబడుతుంది. పూర్తి రిపోర్ట్ వస్తే తప్ప మనం ఏం చెప్పలేము. ఇది చూడండి, ఇచ్చంపల్లి ప్రాజెక్టు 350 టీఎంసీలు, దేవునూరు లోయర్ 38, లోయర్ మానేరు డ్యామ్ 12, కడెం ప్రాజెక్టు 15, గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టు 330, అంతకుముందున్న 58 టీఎంసీలు నిజాం సాగర్, మధ్యతరహా ప్రాజెక్టులు 21.7, చిన్న తరహా ప్రాజెక్టులు 21 టీఎంసీలు. అట్లాగే మొత్తం కలిపి 845 టీఎంసీలకు ఆనాడు వెల్లోడి అనుమతి తీసుకొచ్చాడు. మరి అనుమతి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా అమలు కాలేదు. ఈ 75 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో ఒక ప్రయత్నం చేయలేదు. 75 ఏళ్ళల్లో కనీసం 65 ఏళ్ళు నీళ్ళన్నీ గలగల గోదావరి తరలిపోతూ ఉంటే, డెల్టాకు పోతూ ఉంటే మనతో పాటలు పాడిచ్చారు. గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లల్లో మురిపాలు నిండాలి, మన ముంగిట్లల్లో శవాలు ఉండాలి, వలసలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి. మొట్టమొదటిసారి మనం మొదట్లో మాట్లాడుకున్నాం, లింగారెడ్డిపల్లెలో దూలం నుంచి శవాన్ని దించడానికి కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మీ నల్గొండలో బోర్ల రామిరెడ్డి అని పేరు వచ్చింది, 55 బోర్లు వేశాడు. అంటే ఇటువంటి కథలు ఎన్ని చెప్పాలి? తెలంగాణ రైతులే కాదు నష్టపోయింది. ఇందాక చెప్పినట్టు నిజాం సార్ కింద ఆంధ్ర రైతులు నష్టపోయారు. మీ మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి చెప్తా, మిడ్జిల్ ఇక్కడ మన జడ్చల్ల పక్కన మార్కెట్ దాటంగానే గంగాపూర్ అని ఉంటుంది, గంగాపురం అంటారు. ఈ గంగా అంటే ఏంది? నీళ్లు. ఆ ఊరికి గంగాపురం అని ఎందుకు పెట్టింది తెలుసా? పక్కన దుందుబి వాగు పోతుంది, డిండి వాగు, మిడ్జిల్ వాగు. ఎప్పటికీ నీళ్లు ఉంటాయి ఆడ. ఎక్కడ బోర్ వేసినా బాయిదవిన నీళ్లు ఉంటాయి. పాపం 100 ఏళ్ళ కింద ఆంధ్ర నుంచి వచ్చిన గుంటూరు జిల్లా నుంచి నల్లరేగడి భూములు, పక్కన నీళ్లు ఉన్నాయి, ఊరి పేరు గంగాపూరు, ఎక్కడ తవ్వినా నీళ్లు పడుతున్నాయని చెప్పి 30-40 కుటుంబాలు వచ్చేసి అక్కడ భూములు కొనుక్కొని వ్యవసాయం చేస్తే ఒక్క ఊరిలో 3 ఆంధ్ర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ ఇదే జయశంకర్ సార్, నేను కేశవరావు జాదవ్ పోయి వాళ్ళని ఓదార్చినాం. అంటే నీళ్లున్న గంగాపూర్లో చచ్చిపోయిన్లు, నీళ్లు లేని గట్టు ఏరియాలో చచ్చిపోయిన్లు. ఈ నీళ్ళ తన్లాట చూసి ఈ కేసీఆర్ గారు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు ఇవన్నీ గమనించిన తర్వాత, నేను జయశంకర్ సార్ లాంటి వాళ్ళం చెప్పిన తర్వాత, ఆయన ఏదో కాళేశ్వరంకు ఒకటి మొదలుపెట్టి తుమ్మిడేటి దగ్గర నుంచి అయితే మనం 44 టీఎంసీలు వస్తున్నాయి. రిటైర్డ్ ఇంజనీర్ చెప్పిన వేమనపల్లి దగ్గర కూడా 50-60 టీఎంసీల కంటే ఎక్కువ దొరుకుతలేవు. ఇదే 3 లిఫ్ట్లు, వేమనపల్లి దగ్గర పెట్టినా 3 లిఫ్ట్లే, తుమ్మిడేటి దగ్గర పెట్టినా 3 లిఫ్ట్లే, మేడిగడ్డ దగ్గర అయినా 3 లిఫ్ట్లే. సిడబ్ల్యూసీ చెప్పింది 282 టీఎంసీలు ఉన్నాయని. అక్కడ నుంచి తెచ్చుకుందాం, పాత ప్రాజెక్టులను మళ్ళీ పునరుజ్జీవింపజేద్దాం. అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు నిండుతలేవు, 5 ఏళ్ళకు ఒకసారి తప్ప వలుగు పడతలేదు. పక్కనున్న నిజాం సాగర్ కూడా రైతులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడుతున్నారు, మంజీరాలలో నీళ్ళు లేవు, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సింగూరు నుంచి డైవర్ట్ అయిపోతున్నాయి.
ఎట్లన్నా చేయాలని చెప్పి కాళేశ్వరం మొదలు పెడితే గింత కథన, గిన్ని దాడుల. నేనేమంటున్నా, ఓకే మీరు చెప్పిన ఆయన కరెక్టే, ఘోష్ గారు చెప్పిన కరెక్టే. మరి 1000 టీఎంసీలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు 1000 టీఎంసీలు అయితే అన్నాడు కదా. 968 మనకు ఆల్రెడీ ఉంది కదా. వాస్తవంగా మన వాటా ఎంత తెలుసా? 1480ల 79%. బచావ్ ట్రిబ్యునల్ కృష్ణా మీద నికర జలాలు మిగులు జలాలను పంచింది. నికర జలాలు అన్ని రాష్ట్రాలకు కేటాయించింది, గోదావరిలో చేయలే. ఎన్ బ్లాక్గా 1480 టీఎంసీలు రాష్ట్రానికి ఇచ్చింది. మనం ఎట్లా పంచుకోవాలి? అప్పుడేమో ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా పంచారు. మన దగ్గర ప్రాజెక్టులు లేవు, ఇప్పటికి కట్టుకోవాలి. అందుకని 79% 1480 టీఎంసీల వాటాల మనదవుతుంది. 1150 టీఎంసీలు వస్తాయి 79% అంటే. రేవంత్ రెడ్డి ఇంకా తగ్గించుకొని 1000 టీఎంసీలు ఇవ్వమంటాను. నేనేమంటున్నా, 1000 కాదు, 1150 కాదు, ఈ 968 ఎట్లా వాడుకుంటావో చెప్పంటున్నా. కాళేశ్వరం అనేది లేకపోతే 968 వాడుకోవడానికి ఈ ప్రభుత్వం దగ్గర కానీ, ఈ కోదండరామ్ గారి దగ్గర కానీ, అరగోపాల్ గారి దగ్గర కానీ, నయనాల గోవర్ధన్ దగ్గర కానీ, ఈ మాట్లాడే వాళ్ళందరి దగ్గర కానీ ఏముంది ఆల్టర్నేటివ్ ప్రతిపాదన? అంటే ఒకడు పని చేస్తే వాని మీద బండలు ఎత్తారా మీరు? లాస్ట్కు ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తా. జయశంకర్ సారు చనిపోయే ముందు ఒకసారి డిస్కషన్ వచ్చింది. బహుశా కోదండరామ్ గారు కూడా ఉన్నట్టున్నాడు అక్కడ. చాలామంది ఉన్నాం. ఇప్పటిదాకా మనము ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళ అంటే మాటల దాడి, వాళ్ళే మనకు అన్యాయం చేసిండ్రు, వాళ్ళే అని చేస్తున్నాము. రేపు ఎట్లా తెలంగాణ వస్తుందా? ఓ ప్రకటన అయితే చేసిండ్రు, ఆ ప్రకటన అటుకెక్కినా కూడా ఎలక్షన్ల ముందు దించుతారు, మీకు తెలంగాణ ఇస్తారు. అప్పుడు ఎవరిని తిడతారు మీరు అని అన్నాడు. డెవలప్మెంట్ రాకపోతే ఎవరిని తిడతారు మీరు? ఇప్పుడు ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు మీకు ద్రోవులను తిడుతున్నారో, ఆంధ్ర వాళ్ళు మీకు అన్యాయం చేస్తున్నారో, అడ్డుపడుతున్నారో, అంతకంటే ఎక్కువ తెలంగాణ వాళ్ళు అడ్డుపడతారు. తెలంగాణలో ఆగం ఎక్కువ ఉంటుంది, అవగాహన తక్కువ ఉంటుంది, అర్థం చేసుకోరు. ఊరికేనే గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. మీకు మళ్ళీ ఈ తెలంగాణకు అడ్డుపడేది మీ తెలంగాణ ద్రోహులే అని చెప్పిండు. కానీ నేను కలలో కూడా అనుకోలే అటువంటి మాటలు ఈ ఉద్యమంలో ఉన్న నాయకులకే అప్లై అవుతాయని నేను అనుకోలేదు. ఈ ప్రాంతంలో మేధావులుగా చెల్లమనయ్యే వాళ్లకు అవి అప్లై అవుతాయని నేను అనుకోలేదు. ఎవరో దోచుకునే దొంగల గురించి సార్ చెప్పిండు అనుకున్నా, కానీ మా లోపలనే ఉండి తెలంగాణ కోసం తప్పించి ఏండ్ల కొద్ది ప్రాణాలకు అరచేతిలో పెట్టుకొని బతికిన ప్రజల కోసం త్యాగాలకు సిద్ధమైన వాళ్ళు ఇవాళ తెలిసి తెలియక, నేను వాళ్ళకి ఎటువంటి మోటివ్స్ అంటగట్ట, వాళ్ళంటే నాకు గౌరవం. అరగోపాల్ సార్ అన్న, కోదండరామ్ అన్న, చాలామంది వాళ్ళ కాళేశ్వరం తిట్టేటోళ్ళు అన్నా కూడా నాకు గౌరవం. కానీ అర్థం చేసుకోక, అవగాహన చేసుకోక, గాల్లో ఆలోచించి, నీళ్ళ లెక్కలు తెలియక ఈ రకంగా రాళ్ళేయడం అనేది వాళ్లకు తగదు. ఇప్పటికైనా మీరు ఒక 2-3 నెలలు అర్థం చేసుకోండి. నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నా, మీరు అందరూ కలిసి కూర్చోండి. 968 టీఎంసీలు కాళేశ్వరం లేకుండా మీరు ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు కాళేశ్వరం గట్టిండి అయిపోయింది, అది ప్రజల డబ్బు, కేసీఆర్ డబ్బు కాదు అది. కాళేశ్వరాన్ని వద్దని చెప్పి దాన్ని డిస్మాంటిల్ చేయాలి, అది పనికిరాదు. సరే పనికిరాదు, ఎట్లా కడతారు? మీరు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పండి. నేను రేపటి నుంచి మీడియాకు రాను, ఎందుకంటే మీరు చూపెట్టేదాకా, మిమ్మల్ని ఇప్పటిదాకా అన్నా కదా, నేను క్షమాపణలు అడుగుతా. ఒకవేళ కనుక మీరు ప్రత్యామ్నాయం చూపెడితే, మీరు 9 దగ్గర కడితే వచ్చి మీ కాళ్ళు మొక్కుతా, తప్పైంది సార్, నేను ఇప్పటిదాకా మీ గురించి తప్పుగా మాట్లాడినా అని. ఏం అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టి కాళేశ్వరం కట్టిండని చెప్పి అరగోపాల్ సార్ అంటాడు. పాలమూరు రంగారెడ్డి శాంక్షన్ ప్రాజెక్ట్ కాదు, నీళ్ళ కేటాయింపులు లేవు, ఏ పర్మిషన్లు రావు. మీకు ఎన్నడూ అర్థం కావాలి సార్? పౌర హక్కులను అర్థం చేసుకున్నంత సులభం కాదు నీళ్ళను అర్థం చేసుకోవడం. ఈ వీడియో పంపించండి కోదండరామ్ గారికి, హరగోపాల్ గారికి. ఆయన ఎవరో పద్మనాభరెడ్డి అని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి టీవీలలో మాట్లాడుతున్నాడు. వ్యాప్కోసట 9 దగ్గర మడుగు ఉంది, మడుగులకు వెళ్ళి తీసుకోమని చెప్పిందట. దేవాదుల మడుగులకు వెళ్ళి తీసుకోమని చంద్రబాబు చెప్పిండు కదా. బహుశా ఆయన ఆంధ్ర కావచ్చు. అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, ఇక్కడ వర్షపు నీళ్ళు, ఇక్కడ కురిసిన చినుకులు ఇక్కడ చిగురించకుండా మరెక్కడికో తరలించడానికి మీరు ప్రణాళికలు వేస్తారు. మా వాళ్ళేమో బోర్ల రామరెడ్డి కానీ ఎంతోమంది 35,000 మంది రైతుల మరణాలకు ఈ తెలంగాణ దద్దమ్మలకు అవగాహన లేకపోవడమే కారణం. తెలంగాణ సోయి కల్పించాడు కదా కేసీఆర్, జలసాధన ఉద్యమాన్ని నడిపాడు కదా. 25 ఏళ్ల కింద జలసాధన ఉద్యమాన్ని 40 రోజులు నడిపాడు. ఎన్నడొస్తుంది సార్ మీకు సోయి? మీ వల్ల మళ్ళెంతమంది చచ్చిపోవాలి? ఈ 35,000 మంది బలిదానాలే కాదు,
ఆనాడు ఉపాధి లేక అడవుల్లో పోయి తుపాకీ పట్టి చచ్చిపోయిన ఇంకో 30,000 మంది హత్యలకు కూడా కారణం ఏంది? అది పోలీసులు కావచ్చు, అది నక్సలైట్లు కావచ్చు. కారే రక్తం ఎవరిదైనా తెలంగాణది. ఈ నెత్తురు తెలంగాణ వద్దు, నాకు ఈ హరిత తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ దిగినప్పుడు మీరు అంత ఎంబడి ఉన్నారు కదా. మరి హరిత తెలంగాణ తెస్తానంటే మీకు ఏమైంది? ఇది ఇంకా ఎంతమంది పోవాలి? మళ్ళీ రెండో తరం, ఇప్పుడు 4 తరాలు పోయినాయి, ఇప్పుడు 5వ తరం కూడా మళ్ళీ నక్సలైట్ల తుపాకులు పట్టాలా? ఉపాధి అవకాశాలు ఎక్కడుంటాయి కాళేశ్వరం లేకపోతే? లాస్ట్లో ఇంకొక విషయం కూడా చెప్తా. వీళ్ళెవ్వరికీ కాళేశ్వరం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో అని అడుగుతారు. నేను ఒకటి అడుగుతున్నా ఈ మేధావులను, గోదావరి నదిని కావేరీకి అనుసంధానం చేస్తే కొత్తగా పంటలు పండుతాయి? ఇక్కడ నుంచి తవ్వుకుంటా లిఫ్టులు పెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఇవాళ నదుల అనుసంధానానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 13 లక్షల కోట్లు. 13 లక్షల కోట్లు. కొత్త ఎకరం ఒక్కటి కూడా రాదు. కొత్తది పాతదానికే ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదా? అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి గోదావరి నుంచి కావేరి దాకా నీళ్ళని తీసుకుపోతాం, మధ్యలో కృష్ణా నదిలో కలుపుతాం, మళ్ళీ బనకచెర్లలో కలుపుతాం, తీసుకుపోతాం. కొత్త కావేరి కింద ఏమైనా ఆయకట్టు ఉందా కొత్తగా వచ్చేది? పాతదా నీళ్ళు లేకనే తీసుకుపోతున్నాం. అంతే కదా? మభ్య పెట్టడానికి ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఆయకట్టును చూపెట్టి అనుమతులు తీసుకొస్తారు. ఎందుకు అంటే ఓ దరిద్రపు రూల్ ఉంది భారతదేశంలో. ఇది ప్రపంచంలో 194 దేశాలల్లో ఏ దేశంలో లేదు. ప్రపంచంలో 235 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 194 దేశాలకు సభ్యత్వం ఉంది. ఏ దేశంలో లేని రూల్ ఏంటంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో. అభివృద్ధి చెందుతున్న చైనాలో లేదు, అభివృద్ధి చెందిన అమెరికాలో లేదు, జపాన్లో లేదు, జర్మనీలో లేదు. ఇవన్నీ మనకంటే తలసరి ఆదాయంలో కానీ జీడిపిలో కానీ ఎక్కువగా ఉన్న దేశాలు. నీ పక్కనున్న పాకిస్తాన్లో లేదు, ఎక్కడా లేదు. ఏం పుట్టింది నీకు? ఎందుకు పెట్టుకోవాలి అది? అది ఎప్పుడు పెట్టిండు? నీకు ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో పెట్టలేదు. 72లో 2వ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పిండ్రు? ఏదైనా ప్రాజెక్టు కడితే ఆదాయం ఎక్కువ ఉండాలని చెప్పడానికి ఒక జనరల్ రూల్ పెట్టారు. దాన్ని మ్యాండేటరీగా పెట్టుకున్నది సిడబ్ల్యూసి. ఆ జనరల్ రూల్ ఏం పెట్టిండ్రు? ఎక్కడ ప్రాజెక్టు కట్టినా రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర రావాలన్నారు. కానీ ట్రైబల్ ఏరియాస్లో తప్పనిసరిగా నీళ్ళు ఇవ్వాల్సిన కాడ కనీసం రూపాయి పెడితే రూపాయి వచ్చేటట్టు ప్రయత్నం చేయమన్నాడు. రూపాయి పెడితే రూపాయి రావడానికి ఎన్నో మార్గాలు అన్వేషించాలి. ఇలా కాళేశ్వరానికి కాగేదో వానికి ఎక్కాలి తప్ప ఏం రాదు. కాగవానికి వానికి ప్రజలంటే తెలియదు, తపన లేదు, ఏమవుతుందో తెలియదు. వాడు పేపర్ మీద లెక్కలు చూసి పీసీ ఘోష్ గారు కూడా అదే పద్ధతిలో పేపర్లు చూసుకుంటా రిపోర్ట్ ఇచ్చాడు. ఈ కాగు వాళ్ళు కూడా గట్లనే ఇస్తారు. మరి మనం తెలంగాణ ప్రజల కోసము వాళ్ళ చావులు చూసినాం. మీ నాయకత్వాన 1200 మంది బలిదానాలకు పోయింది కదా జేఏసీ ఏర్పడ్డ తర్వాత. మరి వాళ్ళు ఏం ఆశించింది సార్? వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకపోతే గోదావరి నీళ్ళు తెలంగాణకు వస్తే అది వాడుకోగలుగుతామా? ఎట్లా వాడుకోవాలనేది నేర్చుకు. ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో రాదా అంటే వస్తుంది, కానీ వాళ్ళ పారామీటర్లు అవన్నీ లేవు. దాని మీద నేను సపరేట్గా మాట్లాడతా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిడబ్ల్యూసి ఆ రూల్ మార్చుకోవాలి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు అది వర్తించదు. అట్లాగే నదుల అనుసంధానానికి అది వర్తించదు. ఎగ్జాంపుల్ చెప్తా. ప్రధాన నదుల అనుసంధానం ఏదైతుందో 2, 3, 5 రాష్ట్రాలు భాగస్వాములు అవుతాయి. ఇప్పుడు గంగా నదిని గోదావరి నదికి కలపాలంటే 5-6 రాష్ట్రాలు భాగస్వాములు అవుతాయి. గోదావరి నదిని కావేరికి కలపాలంటే 2-3 రాష్ట్రాలు భాగస్వాములు అవుతాయి. కానీ ఒకే రాష్ట్రంలో ఉన్న ఉపనదుల మధ్య అనుసంధానం భారతదేశ వ్యాప్తంగా వందలాది నదులల్లో కొనసాగుతున్నది. ఇలా వేణగంగా నది ప్రాణహిత పైన ఉంది. వేణగంగా గోదావరి బేసిన్. వేణగంగ నుంచి నల్గంగకు ఎత్తిపోతల పథకం ఉన్నది. ఫడ్నవీస్ తీసుకుపోతున్నాడు. సాబర్మతి నదిలో నీళ్ళు లేవని మోడీ గారు నర్మదా నది నుంచి తీసుకుపోయాడు. 2 గుజరాత్లోనే ఉన్నాయి. మరి ప్రాణహితను నీళ్లు లేని మంజీరాకు, నిజాం సాగర్కు, నీళ్లు లేని మానేరుకు కలిపితే ఏమడ్డం వచ్చింది సార్? కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటుందా? మేడిగడ్డ కింద ఆయకట్టు ఉందా? అన్నారం కింద ఆయకట్టు ఉందా? సుందిళ్ళ కింద ఆయకట్టు ఉందా? నందిమేళారం పంప్ హౌస్ కింద ఆయకట్టు ఉందా? గాయత్రి పంప్ హౌస్ కింద ఆయకట్టు ఉందా? ఇప్పుడు కాళేశ్వరంలో ఆయకట్టు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రంగనాయక సాగరు, అనంత సాగర్, మల్లన్న సాగర్.
కొండపోచమ్మ సాగర్, బస్వాపురం. నువ్వు కాస్ట్ బెనిఫిట్ రేషియో మేడిగడ్డ నుంచి ఎంత చూస్తున్నావు? ఇది ఆ నదుల అనుసంధానం. మందిరంలో మానేరులో నీళ్ళు లేవు కాబట్టి కింద నుంచి తెచ్చుకుంటాను. ఆయకట్టు ఉందా ఆడ? ఎట్లా వస్తుంది కాస్ట్ బెనిఫిట్ రేషియో? అడ్డగోలుగా దొంగ లెక్కలు చూపెట్టాలంటే కేసీఆర్కి సాధ్యం కాదు. నరేంద్ర మోడీ చూపెడుతున్నాడు దొంగ లెక్కలు. కావేరి గోదావరి కలిపితే మధ్యలో నీళ్లు కొన్నిటికి ఇస్తాము, అక్కడ మాకు పంటలు పండుతాయని దొంగ లెక్కలు చెప్తున్నాడు. ఏ నదుల అనుసంధానం మీద కూడా రాదు. నదుల ప్రక్షాళన కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉందా? ఇలా 30,000 కోట్లు గంగానది ప్రక్షాళన పేరు మీద నమామి గంగా పేరుతో ఖర్చు పెట్టింది కదా, దానికి రిటర్న్స్ ఎట్లా వస్తాయి చెప్పండి నాకు. కొన్నిటికి ఆశించవద్దు కదా. రిటర్న్స్ ఎట్లా వస్తాయో వాళ్ళు చెప్పలేరు, నేను చెప్తా. గోదావరి నది నీళ్లను హైదరాబాద్ ప్రజలకు దాగిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎట్లా వస్తుంది నేను చెప్తా. ఇది రైతులు పంట పండిస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో రాకపోవచ్చు, వస్తుంది అట్లా కూడా. వడ్లు అమ్మితే రాదు, జొన్నలు అమ్మితే రాదు. వాటిని 13 రకాల 20 రకాల బై ప్రోడక్ట్స్ని తయారు చేసి ఇండస్ట్రియల్ కెమికల్స్ను వడ్ల నుంచి జొన్నల నుంచి నీకు రాకుండా ఎందుకు ఉంటుంది? జొన్నలంటే ఓన్లీ పేలాలే కాదు కదా, జొన్నలంటే ఓన్లీ రొట్టెలే కాదు కదా. జొన్నలంటే ఇథనాల్, జొన్నలంటే ఇండస్ట్రియల్ కెమికల్స్. జొన్నల పొట్టు నుంచి నీకు కోళ్ళకు మేకలకు ఫీడ్ వస్తుంది. అవి చేసే తెలుగులు లేవా? ప్రభుత్వాన్ని కాళేశ్వరం బంద్ చేయమని అనకుండా ఫుడ్ పార్క్స్ పెట్టమని అనొచ్చు కదా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టమని చెప్పొచ్చు కదా, విదేశాలకు ఇవి ఎక్స్పోర్ట్ చేయమని చెప్పొచ్చు కదా, బ్రాండింగ్ చేయమని చెప్పొచ్చు కదా. ఫుడ్ ఐటమ్స్ కావాలి కదా. చేపల్లాగా అమ్మితే రేటు పడిపోయింది. కొర్రమట్టలు 700-600 ఉండేది సండే రోజు హైదరాబాద్లో, ఇలా 300లకు దొరుకుతున్నాయి. అదే నువ్వు పచ్చడి పెట్టించే అమెరికాకు, మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేయిస్తే బెస్తోళ్ళకి డబ్బులు రావా, తినోళ్ళకి డబ్బులు రావా, ముదిరాజులకు డబ్బులు రావా? ఇంకా వాళ్ళ నెత్తి మీద గంపలు పెట్టుకొని అమ్మాలన్నా వాడవాడ? ఇది చెప్పే తెలుగు లేవా మన మేధావులకు? కాస్ట్ బెనిఫిట్ రేషియో అట్లా చేస్తే రాదా? ఇలా హైదరాబాద్లో మంచినీళ్ళు 1,42,00,000 మందికి తాగిస్తున్నాం. ఇలా ఆరోగ్యశ్రీ డబ్బులు పెట్టి వాళ్ళకు వైద్యం చేయిస్తున్నాం. అదే గోదావరి నీళ్ళతోని మనం మంచినీళ్ళు తాగిచ్చినప్పుడు 75% రోగాలు తగ్గుతాయి. ఎందుకంటే పిహెచ్ వాల్యూ గోదావరి నీళ్ళల్లో 7.2, 7.3 ఉంది. ఈ దిక్కుమల్ల బిస్లరీ నీళ్ళు, కిన్లే నీళ్ళు ఇవన్నీ తాగి జనాలు చస్తున్నారు. మినరల్స్ లేవు వాటిలల్లో, బోర్వెల్స్లలో మినరల్స్ లేవు. శుద్ధి చేసిన నీళ్ళని చేత కదా. కాస్ట్ బెనిఫిట్ రేషియో నీకు ప్రజల ఆరోగ్యం ద్వారా రాదా? వాడు కష్టపడితే ఎక్కువ పండిస్తాడు, జ్వరం వచ్చి ఇంట్లో పంటే వాడే పండిస్తాడు. అంటే మట్టి పనికి రాకుండా పోతున్నది, దాన్ని సారవంతం చేస్తే ఎక్కువ పంట పండుతుంది. ఎప్పటికీ బోర్వెల్ నీళ్ళు ఇవ్వడం వల్ల ఫ్లోరైడ్ వల్ల మట్టి పాడైంది, మనుషులు పాడైండ్లు. ఇవాళ నదిలో నీళ్ళు తాగినాక ఫ్లోరైడ్ వస్తుందా, క్లోరైడ్ వస్తుందా? ఆ మట్టి మంచుకుంటే పంటలు ఎక్కువ పండుతాయి కదా. బోర్వెల్ కింద వచ్చే ఉత్పత్తికును నదుల నీళ్ళతో వచ్చే ఉత్పత్తికి తేడా తెలియదా? ఇవి ఆలోచించాలి. కానీ కాళేశ్వరంలో 225 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కూడంగానే కాంగ్రెస్ వాళ్ళు అంటే రాజకీయమైన ఇంట్రెస్ట్తోని కేసీఆర్ మీద రాళ్ళు వేయాలి కాబట్టి మంద మాట్లాడతారు. మీకేమైంది గొంతు కలపడానికి? మీ నోళ్ళు ఎట్లు వచ్చినాయి? మీరు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించవచ్చు కదా. పనికిరాదా కాళేశ్వరం ప్రాజెక్టు? ఓకే, పనికిరాదు, వేరే చూపెట్టండి. వేరే చూపెడితే మేము వచ్చి మీ కాలు ముక్తాం. మీరు అంత పెద్ద భగీరథులు, మీరు వేరే ప్రత్యామ్నాయం చూపెట్టిండ్రు కాబట్టి. రక్తం ఉడుకుతుంది బుచ్చన్న. ఎందుకంటే రాక 65 ఏళ్ళ తర్వాత ఒక నాయకుడు వచ్చి గోదావరిలో సముద్రంలో పోయే నీళ్లు, మన వాటర్ నీళ్లను మన పొలాలకు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి డబ్బులు ఎక్కువ కావద్దని 3 ఏళ్లలో 3 షిఫ్టులలో రాత్రింబగలు కష్టపడి పనిచేయిస్తే ఇవాళ ఆయన జైలు పంపేదాకా ఊరుకునేటట్లు లేరు వీళ్ళు. ఇంకేం మాట్లాడాలి? తెలంగాణ ప్రజలకు వదిలేద్దాం, ఎవరేందో వాళ్ళే తేల్చుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.